రావు తల్లి రేణుకెళ్ళమ్మో మేము రాజుగారి విలువ నంపెరేణుకెళ్ళమ్మ తూర్పు రాజులో రేణుకెళ్ళమ్మో టొంగుటియాల తెచ్చినారు రేణుకెళ్ళమ్మ. అసలు ఎట్లొచ్చింది ఈ ఛాన్స్? 12 స్తంభాల పందిట్లో ఇయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా రాయ్య లెగరా పరమాత్మ లెగరా అల్లలు. ఈ ఊళ్ళో పాటలు పాడుతుర్రట, బాగా పాడతారంట గారా, పిలువరాదు అని అన్నది. పిలిపిస్తే నేను పోతే సెల్లులో ఇట్లా వీడియో తీసుకుంటా పాడిపించుకుంది. మంచిగా అనిపించిందంట. అది తీసుకుపోయి అలా కొడుకు రమేష్కి, భూతం రమేష్కి చూపించిందంట. భూతం రమేష్ చూపిస్తే ఆయన చూసి అమ్మ బాగా పాడుతుంది, వాయిస్ బాగుందమ్మా, అమ్మని ఇంటర్వ్యూ చేద్దాము అన్నాడట వాళ్ళ మమ్మీతో అని. సో ఇప్పుడు కాక వాళ్ళ వైఫ్ మంచి సింగర్ అయిపోయింది కదా, ఎట్లా ఫీల్ అవుతాడు మరి? ఓ మో అమరుస్తానా పోయిన కడలో నాకు వచ్చినే రాశారాలు ఒకటే సెల్ఫీలు అని అడుగుతారా నాయన అమ్మని. కోలాటాలు నేర్పిస్తా, భజన నేర్పిస్తా. నేను 70 టీంలకు నేర్పించిన. 70 టీంలు నేర్పించిన? ఏందమ్మా మీరు ఇంత టాలెంటెడా? కట్ట కింది బాయి కారెంటు బాయి నాటయ్య రావెన రాముల కనుక నాటయ్య రావెన రాముల కనుక తల్లి లేని పిల్లాలాము తల్లి లేని పిల్లాలాము తన్నబోకే పిన్నమ్మో తల్లి లేని పిల్లాలాము. అరే చిరాలు లేవా నిన్ను వలగినావా చిరాల సంతకాడ నేను ఇస్తారావే ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస నిన్న నీ మగాడు నిన్నేమన్నాడు. సో సూపర్ అమ్మా. అయితే మీరు ఇన్ని పాటలు పాడుతారు కదా, సినిమాలలో పాటలు పాడాలని చెప్పేసి ఏమన్నా అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు 2 పాటలు పాడిచ్చిండా శరణార్జున్ గారు, ఇంకా రిలీజ్ అవ్వాలి, రిలీజ్ కాలే ఇంకా. ఓకే. పెళ్ళికి కూడా ఏమైనా కష్టాలు పడ్డాం కానీ ఇట్లా ఏమన్నా జరిగినాయా? ఇక పెళ్ళికి ఏం కష్టాలు లేవు కానీ ఇప్పుడు ఉన్నాయి కొద్దిగా. ఇప్పుడు ఉన్నాయి? ఏమైంది? ఇప్పుడు మీరు ఇంట్లో నువ్వు కాకి ఇద్దరు ఎప్పుడన్నా గొడవ పడ్డారు అనుకో, ఇట్లా పాటలు ఏదైనా పాట మీద మాట్లాడుకుంటారు ఇద్దరు? ఏం ఇది పాడుతున్నానా ఆయన కోపం వచ్చి ఎప్పుడన్నా గొడవ పెట్టుకుని నేను తిట్టుకుంటూ తిరిగినా కూడా ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస నిన్న నీ మగాడు నిన్నేమన్నాడు నాతో మాట్లాడావు నేనేమన్నానే. వస్తున్నా హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఈ మధ్య ఆమె బాగా హల్చల్ క్రియేట్ చేస్తుంది. సో బోనాల పండుగలో ఆమె డ్యాన్స్లు, ఆమె పాటలు ఒక ఊపినే మొత్తం హైదరాబాద్ మొత్తం. సో ఆమె ఎవరో కాదు, సో భిక్షవమ్మ. సో నమస్తే అమ్మ. నమస్కారం నాన్న. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాయా, మీరు బాగున్నారా? చాలా బాగున్నా. ఎప్పటి నుంచో పిలుద్దాం అనుకున్నా, మీరు బిజీగా అయిపోయారు, నేను బిజీగా ఉన్నా. సో అందుకని చెప్పి ఇంత లేట్ అయిపోయింది. సో ఎట్లా అనిపిస్తుంది మీ పాట ఇంత హైలైట్ అయిపోయింది, మొత్తం హైదరాబాద్ మొత్తం గుర్తుపడతారు, తెలంగాణ గుర్తుపడతారు, ఆంధ్ర వరకు పోయారు మీరు? చాలా సంతోషం అనిపిస్తుంది నాన్న, మంచిగా అనిపిస్తుంది. నేను కూడా ఇంతగానో పాడినా, ఇంత మంచిగా హైలైట్ అయిందా నా సాంగ్, ఇంతమంది వింటుర్రా అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సో రావరామ ఎల్లమ్మ ఒక్కసారి వాడాలిగా. రావు తల్లి రేణుకెళ్ళమ్మో మేము రాజుగారి విలువ నంపెరేణుకెళ్ళమ్మ తూర్పు రాజులో రేణుకెళ్ళమ్మో టొంగుటియాల తెచ్చినారు రేణుకెళ్ళమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపెరేణుకెళ్ళమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మో మేము రాజుగారి విలువ నంపెరేణుకెళ్ళమ్మ. ఉత్తడము రాజులో రేణుకెళ్ళమ్మో మొక్కు పుడకలే పంపే మా తల్లి రావమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. రావు తల్లి రేణుకెళ్ళమ్మో మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. సో సూపర్. అసలు ఒక ఊపు వస్తుంది ఈ పాట వింటా ఉంటే. అసలు ఎట్లొచ్చింది ఈ ఛాన్స్? ఈ ఛాన్స్ మన ఊరికి భూతం రమేష్ వాళ్ళ అమ్మ వచ్చింది నాన్న ఇంటర్వ్యూకి. అంటే వాళ్ళ చుట్టూరుకాలు ఉందని వచ్చిర్రు. ఓకే. భూతం రమేష్ వాళ్ళ అమ్మ ఇంటర్వ్యూ చేస్తుంది వాళ్ళ లేదు కానీ వాళ్ళ అమ్మ వచ్చిందనట ఊరికి. ఓకే. వచ్చి ఊళ్ళో పాటలు పాడుతుర్రట,
బాగా పాడతారంట గారా పిలువరాదు అని అన్నది. అంటే నన్ను పిలిచింది. ఒక ఆమె కోలాటం కూడా బాగా నేర్పుతుంది, ఆమెను పిలిపిస్తా అని పిలిపించింది. పిలిపిస్తే నేను పోతే ఆమె సెల్లులో ఇట్లా వీడియో తీసుకుంటా పాడిపించుకుంది. పాడిపించుకుంటే మంచిగా అనిపించిందంట. అది తీసుకుపోయి అలా కొడుకు రమేష్కి భూతావ రమేష్కి చూపించిందంట. భూతావ రమేష్కి చూపిస్తే ఆయన చూసి అమ్మ బాగా పాడుతుంది, వాయిస్ బాగుందమ్మా, అమ్మని ఇంటర్వ్యూ చేద్దాము అన్నాడట వాళ్ళ మమ్మీతో. అని ఒకరోజు మైక్ పోక్ ఛానల్ వాళ్ళు మన ఊరికి ఇంటర్వ్యూకి వచ్చారు. నైట్ 11 గంటలకు వచ్చారు, 11:30కు వచ్చి 2 గంటల దాకా ఇంటర్వ్యూ చేసుకొని వచ్చారు. నైట్ మొత్తం అలా. అయితే వస్తామమ్మా అన్నారు. రారు నాన్న, ఏం లేదు పొద్దున్న నుంచి వెయిట్ చేసిన మీకోసం, ఇంకా నైట్ అయినా ఏం లేదు చేద్దాం రారేనన్నా అనగా నైట్ వచ్చారు. బాగా వాళ్ళు ఓపిక చేసుకొని నన్ను ఇంటర్వ్యూ చేసారు. చేస్తే అల్లా ఒకటి ఉమామహేశ్వర శంకర సాంగ్ బాగా చెరువుగట్టు వాస అన్న పాట హిట్ అయింది, వైరల్ అయింది అన్నట్టు. దాని ద్వారాగా నేను బయటకు వచ్చిన. సో ఫస్ట్ ఆ పాటనా, తర్వాత ఇది శివుడిది ఒక పాట ఉంది కదా, అది ఎప్పుడు? అది ఆ పాటకు వచ్చి ఆ పాట పాడదామని అది పాడుతుంటేనే శరణర్జున్ సార్ చూసి నీ వాయిస్ బాగుందామా, నువ్వు ఇట్లా మన దాంట్లో కూడా ఒక పాట పాడు, ఒక పాట చేసే ఉంచురాళ్ళు లెగరా సాంబాయి దాంట్లో పాట కంపోజ్ చేసుకొని పెట్టిర్రు. నువ్వు ఒకటి పాడాలా, ఏమేమి వస్తాయో పాడ పిండినంటే పాడినా. ఒక 7-8 గంటల పాడితే ఈ లెగరా సాంబాయి సెట్ చేసిండు. సో ఆ సాంగ్ చాలా హిట్ అయింది, ఈ పాట కంటే చాలా హిట్ అయింది. ఫస్ట్ పాట అది అన్నట్టే. అదే అంటే ఫస్ట్ అది ఉన్నా కానీ ఫస్ట్ ఇది హైలైట్. అది రాలేదు కదా ఇక బయటకి, ఇదే లెగరా సాంబాయినే బయటకు వచ్చినట్టు. లెగరా సాంబాయి ఫస్ట్. సో అంటే నా ఇష్టమైన దేవుడు శివుడు, సో పాట పాడాలి కదా మరి. పాడుతున్నాను, పాడాల్సిందే. 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా, లెగరా సాంబయ్య లెగరా, నాయ్య లెగరా పరమాత్మ లెగరా, ఎన్నీళ్ళు సన్నీళ్ళు ఏకము చేసినము సానమాడంగా లెగరా, లెగరా సాంబయ్య లెగరా, నాయ్య లెగరా పరమాత్మ లెగరా, మల్లెలు మాలలు నీకోసం తెచ్చినము అలంకరించంగా లెగరా, లెగరా సాంబయ్య లెగరా, నాయ్య లెగరా పరమాత్మ లెగరా, మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా లెగరా, లెగరా సాంబయ్య లెగరా, నాయ్య లెగరా పరమాత్మ లెగరా. సూపర్ అసలు. అయితే మీరు మాట్లాడుతుంటే అసలు అమ్మ దగ్గర ఇంత టాలెంట్ ఉందా అని అనిపిస్తుంది, కానీ మీరు పాట పాడుతుంటే అసలు వినసొంపుకుంది, చాలా బాగుంది అసలు. సో ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ పాడిరమ్మా? అంటే ఒక సినిమాలకు ఒక 2 సాంగ్స్ పాడిపించిండు. ఈ ఒకటి 3 పాడినా, 5 పాటలు పాడినా. 5 పాటలకి మీకు ఇంత పేరు వచ్చేసింది. 2 పాటలే బాగా హిట్ అయింది. ఇది లెగరా సాంబయ్య, తర్వాతకి రావు తల్లి కాంచి అందరికి తెలిసిపోయింది అన్నట్టు. సో ఈ షూట్ లో మొత్తం మంగ్లీతోటి మొత్తం జర్నీ కదా మీరు ఆ సాంగ్ లా, సో ఎట్లా అనిపించింది? చాలా సంతోషం అనిపించింది, మంచిగా ఉంది, నాతో మంచిగా కలిసిమెలిసి మంచిగా చేసింది. నాకేదైనా తెలియకున్నా ఇట్లా మాట్లాడమని చెప్పింది. అయితే మీకు మంగ్లీకి మధ్యలో ఏదన్నా మర్చిపోలేనిది ఏదైనా సంఘటన జరిగిందా అక్కడ షూట్ లో? ఏదన్నా కామెడీగా కానీ ఏదన్నా? నేను ఎగరకుంటా బాగా ఎగరకపోతే ఆ అమ్మాయి ఎగురుకుంటా మళ్ళీ నేను అమ్ముకోకుండా ఎగరడం చూసి అమ్మంట కూర్చొని అంటుంది, బొరం ఎత్తుకొని కూర్చొని, అమ్మో తల్లి నువ్వు ఇంతగానెట్టు ఎగురుతున్నావే తల్లి ఊక అట్లా అని నవ్వా. వాళ్ళేమో అమ్మ బాగా ఎగురుతున్నారు, బాగానే ఎగురుతుందరనే వాళ్ళు అంటారు. ఏమన్నా మంగ్లీ గారు నేనేమో ఫుల్ నవ్వుకోవడం, ఇక అది బాగా ఎక్కువ. కానీ చాలా ఇంకోటి ఏంటంటే సాంగ్స్ పాడడమే కాదు, డాన్స్ కూడా అసలు ఇరగదీస్తారు కదా. అసలు డాన్స్ నేను ఏడ చూసిన అంటే గోల్కొండ బోనాలల్లో చూసిన, ఆ బోనం ఎత్తుకొని డాన్స్. మీకు సుఖం వస్తుందా ఏమన్నా? సేమ్ మీరు ఆ వీడియో చూసుకున్నారా మీరు? ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది అంటే నిజంగా శివశరత్తులో ఎట్లా డాన్స్ చేస్తారు ఏంటిది సేమ్ అట్లా బోనం ఎత్తుకొని బాగా ఆడిరు, అంటే సేమ్ వాళ్ళు ఎట్లా ఆడతారో అట్లా ఆడిరు, బాగా అనిపించింది. అంటే చూస్తుంటే చూడాలనిపించింది. సో డాన్స్ కూడా బాగా చేసారు కదా. పోయేది నాన్న పండగలకు పోయేది అన్నట్టు. మా అక్క ఉంటది ఒక సైదమ్మ అని, దేవుని సైదమ్మ అని, అదంటే పండగలకు పిలిస్తే పోయేది, అట్లా బోనం ఎత్తుకొని ఆడేది అన్నట్టు నేను. అట్లా నాకు ఇంకా ఆడొచ్చు. అయితే మీకు డాన్స్ అంటే ఇంట్రెస్టే ఉంటది. ఇంకా రావు అన్ని స్టెప్పులు రావు, నేర్చుకోవాలని ఉంది నాన్న, ఎప్పుడు నేర్చుకోవాలయో. కోలాటం కూడా ఆడతారా మీరు? కోలాటం నేర్చుకున్నా, చిన్నప్పుడు నాన్న నేర్పించిండు. అది మర్చిపోయినాం, చిన్నప్పుడు నేర్పించింది అది మర్చిపోయినాం. కానీ మళ్ళీ తర్వాతకి పెళ్ళైనాక మా అత్తగారింటి కాడ ఇప్పుడు నేర్చుకొని కూడా ఒక 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి మళ్ళీ నేను నేర్చుకున్నా, నేను నేర్పిస్తున్నా అన్నట్టు. కోలాటాలు నేర్పిస్తా, భజన నేర్పిస్తా. అంటే నేర్పించినందుకు మీరు ఏమైనా ఫీజు తీసుకుంటారా? మనిషికి 1500
1200 అట్లా ఇక తీసుకుంటాను. సంగీతం టీచర్ లాగా అంతేనా? ఎంతమంది పిల్లలు? నేను 70 టీంలకు నేర్పించిన. 70 టీంలు నేర్పించిన. ఒక్కో టీంలో ఎంతమంది ఉంటారు? 30 మంది, 28, 26 అట్లా ఉంటారు. ఏందమ్మా మీరు ఇంత టాలెంటెడా? కోలాటం నేర్పిస్తున్నాను, భజన నేర్పిస్తా. 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు చేస్తూనే ఉన్నా అదే పని. ఓకే. సో భజన అంటే ఎట్లాంటివి? చెక్క భజన, చిడితల భజన అని. ఓకే. చేతులు ఇట్లా పట్టుకొని భజన చెక్కలు కొట్టుకుంటా ఓకే ఆడాలి. మధ్యలో 2 ముగ్గురు ఉండి ఇట్లా తాళాలు కొట్టడం, డోలు కొడతారు. మేమేమో చెక్కలు కొట్టుకుంటా పాటలు పాడుకుంటా వేస్తాం. ఏదైనా భజన ఏదైనా సాంగ్ పాడండి. పాడండి. బంతి పూల దండటేద్దునా నేనిట్టేద్దునా, అంజన్న మెడల మాలేద్దునా, మని అరవేద్దునా, అందాల మారుతి నిన్ను చేరవేడితిని, బాల బ్రహ్మచారి నాని భక్తి తోడ మొక్కితి, రామాంజనేయ మమ్ము రక్షించమంటిని, కవిరాజకరణ తోడ కాపాడమంటిని. అరే పొన్న పూల దండటేద్దునా నేనిట్టేద్దునా, అంజన్న మెడల మాలేద్దునా, మని అరవేద్దునా, ముక్కోటి దేవతల రూపమే నిదన్న, 3 లోకాలకు దీపమే నీవన్న, నీ దివ్య తేజమే మాకు దివ్య తేజమన్న, సంజీవి బావుడా సక్కాని దేవుడా. అరే పొగడా పూల దండటేద్దునా నేనిట్టేద్దునా, అంజన్న మెడల మాలేద్దునా, మని అరవేద్దునా. సూపర్ అమ్మ. అయితే ఈ పాట పాడుకుంటా వాళ్ళు ఇట్లా కొట్టుకుంటా డాన్స్ ఆడతారు ఇంకా మొత్తం రౌండ్ గా ఆడతాం. ఓకే. సో అంటే వీళ్ళందరికి ఎక్కడ నేర్పిస్తాడు? ఎక్కడ అంటే నేర్పిస్తాడు? మా ఊళ్ళే అప్పుడు తాతల్లాటి నుంచే వేసేది భజన. ఓకే. అంటే మా మామలు ముసలోళ్ళు అంతా అప్పట్లో ఊరు మొత్తం వేసేది అన్నట్టు. అప్పుడు కేవలం మొగోళ్ళ వారికి వేసేది అన్నట్టు ఊళ్ళే. వేస్తుంటే మేము చూసి మాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించి ఇట్లా కోటిరెడ్డి, దాసరెడ్డి, రామరెడ్డి వాళ్ళందరూ ఉండేది అన్నట్టు, పెద్ద మనుషులు, వాళ్ళు పాటలు పాడేది. పాడుతుంటే మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, మేము వేస్తాం ఏందండి అని అడిగినాం. అడిగితే వేయరండి, ఏం కాదు వేయండి అని అన్నారు. అనగానే మేము ఇంకా స్టార్ట్ చేసినాం నేర్చుకోవడం. వాళ్ళందరూ నేర్చుకొని మళ్ళీ నేను మాస్టర్ నేను. మరి కాకేం చేస్తాడు? ఆయన బండి ఇంటి ముందర వ్యవసాయం పని, ట్రాక్టర్ తోలుతాడు, వ్యవసాయం ఉంది. ఇంకా అయ్యే పనులు వాళ్ళకు. ఓకే. మనకు పొలం ఉందా? ఉంది. ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు. ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు ఒక బిడ్డ. ఒక కొడుకు ఒక బిడ్డ. సో ఒక బిడ్డకు 1 ఎకరం ఇస్తామేమో, కొడుకు 2 ఎకరాలా? బిడ్డకు 1 ఎకరం ఇచ్చినాము, పెళ్లి చేసిన 2 బిడ్డలు. ఇక కొడుకే ఉండు, కొడుకు 2 ఎకరాలు అంత ఉంది కానీ కొడుకు ఒక్కడే. కొడుకును కూడా బాగానే ప్లాన్ చేస్తున్నా అంట కదా మొత్తం. ఏమో చూద్దాం నాన్న, ఉంచినా. ఇప్పుడు హైదరాబాద్లో ఉండు, కంప్యూటర్ నేర్చుకుంటా. ఏం నేర్చుకుంటుండో? కంప్యూటర్ నేర్చుకుంటా. నిజం చెప్పవా మన పబ్లిక్ కి? చెప్తున్నా, అది మనం పని టైం వచ్చినప్పుడు చెప్తాది. ఓకే. సో అంటే వీళ్ళ అబ్బాయి కూడా ఒక టాలెంట్ ఉంది. ఆ అబ్బాయి త్వరలో మీ ముందుకు వస్తాడో నాకు తెలుసు, కానీ ఇప్పుడే చెప్పాలనుకోవట్లేదు. అది సాధించినాక చెప్పాలనుకుంటున్నారు కాబట్టి. సో అంటే ఏం చదువుకుండు అబ్బాయి? డిగ్రీ చేసిండు. డిగ్రీ చేసిండు. ఫైనల్ ఇయర్ చేసిండు. అంటే తనకు కూడా తను ఇప్పుడు చేస్తుంది, ఆయనకి ఇంట్రెస్టా లేకుండా మీరు చేస్తే? చాలా ఇంట్రెస్ట్ నాన్న, చిన్నప్పటి నుంచి ఇష్టం ఆయనకు. అది ఓకే. ఇష్టం ఉండి ఊక అడిగేది కానీ మేమే పంపించలేదు అన్నట్టు. ఓకే. పంపించక నా ఎంట డప్పు కొట్టడానికి తీసుకుపోయినా. నేను ఆట కోలాటం వేపిస్తుంటే ఆయన డప్పు కొట్టడం, నేను పాటలు పాడడం. ఓకే. ఏరే వాళ్ళని ఎవరిని ఏ మాస్టర్లో తీసుకుపోయేది. నేను నా కొడుకే నైట్ 7 గంటలకు పోయేది, 11, 12, 1 కూడా ఏదో నాడు వచ్చేసరికి ఇంటికి. ఓకే. నేర్పించి వచ్చేది తల్లి కొడుకుంటా బైక్ మీద పోయి. ఓకే. ఇద్దరు వెళ్తుండే, ఇంకా ఎవరు అవసరం ఎందుకు? ఆయన డబ్బు కొట్టేది, నేను పాటలు పాడేది. ఇంకా మాకు ఏరే వాళ్ళ అవసరం ఉండకపోయేది. అయితే మీ దగ్గర ఈ సాంగ్స్ టాలెంట్ ఉందని ఎట్లా తెలుసు మీకు? అంటే చిన్నప్పటి నుంచి పాటలు పాడుతుండేనా మీరు? చిన్నప్పటి నుంచి పాడుకునేది కదా నాన్న, పాడేది. అమ్మ పాడుతుంటే ఈయనది, అమ్మ నాన్న కూడా పాడేది. నాన్న భాగవతాలు ఆడేది. అన్నయ్య పాడతాడు, నడుపు తమ్ముడు పాడతాడు, చిన్న తమ్ముడు పాడతాడు. వాళ్ళంతా పాటలు పాడుతుంటే నేను కూడా బాగా నాకు ఇంట్రెస్ట్ అన్నట్టు పాటలు అంటే. వాళ్ళు పాడుతుంటే ఇంట్లో పాడుతుంటే ఈయనేది, నేను నేర్చుకోవడం చేసిన. ఏది అమ్మ ఇంట అట్లా పనులకు గిట్ట వెళ్ళినప్పుడు గిట్ట నేర్చుకున్నా. అట్లా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మా ఊళ్ళో కోలాట మాస్టర్ని పిలిపించి నేనే పిలిపించిన. మా యమలపల్లి పుట్టల సైదులు అని ఉంటాడు మాస్టరు, ఆ సైదులు పిలిపించి కోలాట నేర్చుకున్నాను. 28 మంది నేర్చుకున్నాం మేము ఫస్ట్. 28 మంది నేర్చుకొని మళ్ళా నేను వాళ్ళకు 3 మాస్టర్లు వచ్చేది మాకు.
ఒక డప్పాయినా ఒక ఆయన నేర్పుతాయన ఇంకో గురువు వాళ్ళు ముగ్గురు మాస్టర్లు వస్తే ముగ్గురు మాస్టర్లకు కూడా మంచిగా నేనే అన్ని చేసి పెట్టేది ఓకే వాళ్ళు నేర్పించారు వాళ్ళు నేర్పించినందుకు ఇలా నాకు ఆ ఫలితం దక్కింది అట్లా అయితే మీరు కూడా వాళ్ళకి ఫీజు కట్టే నేర్చుకున్నారు ఫీజు కట్టే నేర్చుకున్నాం మేము ఓకే ఫీజు కట్టే నేర్చుకున్నారు 1000 రూపాయలు కట్టి నేర్చుకున్నాం మేము అప్పుడు నేర్చుకున్నాక మళ్ళీ నేను మా ఊరు వాళ్ళని 30 మంది రెడీ అయ్యారు నువ్వే నేర్పించాలని అందరు అడిగితే నీకు పాటలు కూడా అన్నీ వస్తున్నాయి కదా నువ్వు బాగా పాడుతున్నావు నువ్వు మంచిగానే ఇంట్రెస్ట్ తోటి నేర్పుతావు నువ్వే నేర్పాలి మాకు మగోళ్ళు ఏమొద్దు ఆడేమో నువ్వే కావాలన్నారు అంటే మళ్ళీ నేను నేర్పించిన అన్నట్టు వాళ్ళకి ఓకే అయితే మీరు చిన్నప్పుడు అమ్మ దగ్గర నేర్చుకున్నారు కదా పాటలు అంటే నాన్న దగ్గర కూడా సో అమ్మ దగ్గర ఏ పాట నేర్చుకున్నారు మీరు అమ్మ దగ్గర ఎక్కువ ఇది ఇంట్రెస్ట్గా పాడేది నాన్న ఓకే ఊళ్ళోన ఇల్లు కడితే జంగమయ్యా వస్తాడా అని అడవిలోన ఇల్లు కట్టిందే ఆ భారతమ్మ అడవిలోన ఇల్లు కట్టిందే ఆ భారతమ్మ సర్వలోకం సంబశివుడు జంగం వేసుకొని అమ్మ బిచ్చావాని వచ్చానే ఓ జంగమయ్యా తల్లి బిచ్చావాని వచ్చానే ఓ జంగమయ్యా నడువ కాళ్ళు లేవు ఎవసారెక్కలు లేవు బిచ్చం పెట్టేవారు లేరయ్యా ఓ జంగమయ్యా బిచ్చం పెట్టేవారు లేరయ్యా ఓ జంగమయ్యా నడుసా కాళ్ళు ఉండే ఎవసారెక్కలు ఉండే బిచ్చం పెట్టా నువ్వే ఉంటివే ఓ భారతమ్మ బిచ్చం పెట్టా నువ్వే ఉంటివే ఓ భారతమ్మ ఇంకా ఈ పాట ఇష్టంగా నేర్చుకున్నాను ఓకే దీని మీనింగ్ ఏంది అసలు అంటే ఒక ఆమె ఊళ్ళో ఇప్పుడు అచ్చగాన్లు బిచ్చగాన్లు వస్తారుగా నాన్న వీళ్ళ కోరు పెడతారు వీళ్ళ ఇల్లు ఉంటే అందరి ఇళ్ళకి వచ్చినట్టు నా ఇంటికి కూడా వస్తారు ఎవరు నా ఇంటికి రావద్దు నేను ఎవరికి ఏం పెట్టొద్దు అని ఊరు బయట ఇల్లు కట్టుకుంది ఆ శివుడు ఏం చేసిండు మంచిగా ఈమె శాతలైన చూడాలి ఈమె గుణం చూడాలని ఒక జంగం వేషం వేసుకొని ఆమె ఇంటికి భిక్షానికి పోయిండు పోయినప్పుడు అయ్యా నాకు నడుస్తానికి కాళ్ళు లేవు పెడతానికి రెక్కలు లేవు నేను ఎట్ట పెట్టని భిక్షం అని అడుగుతుంది చెప్తుంది నటిస్తుంది అన్నట్టు నటిస్తారకే నీకు నడిస్తానికి కాళ్ళు ఉన్నాయి పెడతానికి రెక్కలు ఉన్నాయి కదమ్మా పెట్టంటే నా ఇంట్లో ఏం లేవు అయ్యా ఇంకో నేను అలుకుతున్నా కదా ఈ అలుకు బిడిసే ఉంది నా కాడ ఈ అలుకు బిడిసి ఇస్తా తీసుకొని పో అంటే అయితే అదే పిడిచే తెచ్చి ఇవ్వమంటే జోల జాపుతాడు అప్పుడు తెచ్చి ఆ పిడిచి అల్లేస్తే తీసుకొని పోతాడు బాగుంటది నాన్న పెద్దగానే ఉంటది ఆ పాట నాన్న దగ్గర ఏ పాట నేర్చుకున్నారు నానేమో ఈ భాగవతాల పాటలు పాడేది అప్పుడు సో అంటే అప్పుడు భాగవతాలు బాగుండేవి ఇప్పుడు అవన్నీ అంతరించిపోతున్నాయి బాలనాగమ్మ చరిత్ర గిట్ట ఉండేది ఒకటి ఇప్పుడు ఆమెకు బాలనాగమ్మకు అంటే కార్యవద్ది రాజుకు పిల్లలు 7 బిడ్డలు పుట్టినాక భార్య చచ్చిపోద్ది భూలక్ష్మీదేవి చచ్చిపోయినప్పుడు ఆ పిల్లల కోసం పెళ్లి చేసుకో నాన్న అని పిల్లలు అంటే మళ్ళీ మాణిక్యాల దేవుని చేసుకుంటాడు అప్పుడు ఆ బాధ పాట ఒకటి ఉంటుంది తల్లి లేని పిల్లలాము తల్లి లేని పిల్లలాము తన్నబోకే పిన్నమ్మో తల్లి లేని పిల్లలాము మారుదల్లి మానికమ్మ మాకు వన్నము పెట్టుమా మారుదల్లి మానికమ్మ సిల్లి గల బిందే మాకు చేతికిచ్చే పిన్నమ్మో సిల్లి గల బిందే మాకు నడసి నడసి మాయి కాళ్ళు పొడసి బొగ్గాలొచ్చారే నడసి నడసి నాయి కాళ్ళు అన్నములు మాకు కూడా పెట్టవమ్మా తల్లిరో అన్నములు మాకు కూడా అమావాస రోజున ఒక్క పొద్దులుండారే అమావాస నాడు బిడ్డలు అనేమో తల్లి మాణిక్యాల దేవి అంటుంటుంది అమావాస ఒక పొద్దు ఉండమని అంటే బిడ్డలేమో నడిచి నడిచి మా కాళ్ళు నీళ్ళు మొయ్యమని బిందె పొక్కలు పడ్డ బిందెలు ఇస్తే నీళ్ళు మొయ్యలేక ఇబ్బంది పడతారు బిడ్డలు నడిచి నడిచి మా కాళ్ళ జరిగిన కథ నాన్న ఇది ఇంకా అప్పుడు తండ్రి కొలువుకు పోతేప్పుడు అంటాడు బిడ్డలారా మీరు ఉండలేరు కానీ కొలువుకు పోదాం రారని బిడ్డలా పిలుస్తాడు పిలిచినప్పుడు వీళ్ళు వద్దులే నాన్న మేము అమ్మ కాడ ఉంటాం అన్నప్పుడు అమ్మని ఈ కష్టాలు పెడుతుంటుంది అప్పుడు ఆ పిల్లలు ఏమని పాడతారంటే తల్లి రాబు లక్ష్మీదేవి దయలో చూడావే అమ్మా తల్లి రోబు లక్ష్మీదేవి మారుదల్లి మాణిక్కమ్మ మరి కష్టము పెట్టానా మారుదల్లి మాణిక్కమ్మ వాళ్ళ అమ్మకు చెప్పుకుంటా పాడుతుంటారు అన్నట్టు ఇది తలుసుకుంటా చనిపోయిన తల్లిని తలుసుకుంటా పాడతారు ఇది వాడేది నాన్న మా అన్నయ్య కూడా పాడతాడు ఈ పాట ఇప్పుడు ఈ పాటలు ఉన్నాయా ఇవన్నీ అంతరించిపోయినాయి కదా ఆఖరి నాన్న ఇప్పుడు కల్లలపాలెం మామగారు ఊర్లే ఎవరన్నా చనిపోయిన కాడకి ఇట్లా సంగీతాలు చేయబోవడం పాటలు పాడడం ఉంటాయి అక్కడ మొత్తం అటు సైడ్ మొత్తం ఉన్నాయి
సో ఇప్పటికి ఉన్నాయి కొన్ని. ఇప్పటికి కూడా పాడుతూనే ఉంటారు భాగవతం పాటలన్నీ. ఓకే. ఎప్పుడు పెళ్ళయిందమ్మా మీది? ఏ సంవత్సరంలో పెళ్ళయింది? 94లో. 94లో. అంటే మేనోళ్ళా లేకుంటే మేనబావనే? మేనబావనేనా? మేనత్త కొడుకే మేనబావ. అంటే చిన్నప్పటి నుంచి మీరు ఇద్దరు ఒకరికొకరు తెలుసా? ఇదేం తెలుసు నాకు తెలియదు. మేనబావ అంటే మా అత్త తెలుసు కానీ వీళ్ళు ఎందుకు వచ్చేది బాగా రాకపోయేది అన్నట్టు, పిల్లలు తీసుకురాకపోయేది. ఇక అత్త తెలుసు కాబట్టి అత్త తీసుకురావడం తీసుకుపోవడం. కాక పేరు ఏం పేరు? శంకర్. శంకర్. ఏమని పిలుస్తాను? బావా అంట. బావాని బావా అంట. ఎక్కువ శాతం అయితే అట్నే పిలుస్తాడు. మిమ్మల్ని ఏమని పిలుస్తాడు? కాక భిక్షమ్మ అంటాడు. అంతే అంటాడా? ఇంకేమైనా వేరే ఏమన్నా పేర్లు అవి ఏది ఉండదు, భిక్షమ్మ భిక్షమ్మ అంటాడు అంతే. ఓకే. అయితే పెళ్లి చూపులు ఇవి అయ్యి ఉంటాయి కదా మీకు? ఇవి కాలే కొడక, నన్ను తీసుకొచ్చిర్రు పెళ్లికి ముందరనే 4 రోజులు పని చేసి తోలేరు, తోలన్నా బుజ్జిని అని అంటే నాన్న తోలిండు పెద్దపాడికి, అంటే కేశవాపురం మా అత్తగారింటికి తోలిండు. చూడమని తీసుకొచ్చిర్రు ఈడ ఉంచిర్రు నన్ను. ఇంకా మా అమ్మ వాళ్ళు పిలిపించారు, సంబంధం మాట్లాడారు. నేను చిన్న అమ్మాయి నాన్న, 13 సంవత్సరాలకే. 13 సంవత్సరాలకే పెళ్లి? 13 సంవత్సరాలకు పెళ్లి చేసిరు అన్నట్టు. ఓకే. అంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో పని చేస్తాను నేను, వాళ్ళ ఇంటికి వచ్చి పని చేసుకుంటే పెళ్లి చేసిరు ఆన్నే. ఇక నన్ను ఏమున్నా లగ్గం అయితే అప్పుడు ఇంటికి తీసుకుపోయి మళ్ళీ లాంచి తీసుకొని వచ్చిర్రు. ఓకే. అంటే మేము అంటే ఇంట్లో గడవక పనికి పెట్టిరా లేకుంటే ఉట్టిగానే మేనగోడల్ని కదా, అన్న బిడ్డనిగా ఆమెకు శాతం అయితే లేదని చెప్పేసి ఇంట్లో మా పెద్ద ఎరాలు డెలివరీ అయి ఉండే పిల్లగా. ఓకే. అయితే చేసేవాళ్ళు ఎవరు లేరన్నా, నేను చేసుకోలేక వ్యవసాయం బాగుంది అన్నట్టు చేసుకోలేకపోతున్నాం. అప్పుడు ఇప్పుడు పంచుకోబడికి ముగ్గురికి అయింది కానీ అప్పుడు ఒక్కలకే కదా. ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములం మేము. ఓకే. అయితే 10 ఎకరాలు దాకుండే. ఒక్కరు చేయలేక ఇంట్లో పని అన్న చేస్తుందన్న, చిన్నపిల్లే కదా ఇంట్లో పని చేస్తుంది తోలమని అంటే తోలిండు నాన్న. తోలితే ఇంట్లో పని చేపించుకొని ఇన్నే సంబంధం మాట్లాడుకోరు. అయితే పెళ్లి కాకముందు వాళ్ళ ఇంట్లో పని చేస్తుండే కదా, మాట్లాడుతుండేనా మరి కాక? ఏం మాట్లాడకపోయేది నాన్న, ఏం మాట్లాడకపోయేది. సరే మీ ఇద్దరికి పెళ్లి అనగానే మీరేమనుకున్నారు మరి అప్పుడు? అసలు నాకు తెలియదు ఆ పెళ్లి అంటే కూడా ఏందనేది కూడా తెలియలే. తెలియని ఏజ్ కదా, చిన్న ఏజ్. అట్లా ఏ పెళ్లి అంటే ఏందనేది ఆయన నాతో మాట్లాడకపోయేది, నేను ఆయనతో మాట్లాడకపోయేది. డైరెక్ట్ పెళ్లి చేసినాకనే మాట్లాడడం అంతే. అంతే. సో ఏమన్నా కష్టాలు పడ్డారా మీరు మీ లైఫ్ లో? ఇక నా లైఫ్ లో పెళ్లి కాకముందుకు అంటే పెళ్లి అయినాక పిల్లలైన కొత్తలో బాగానే కష్టాలే పడ్డాను నాన్న. ఇట్లా అంటే ఎట్లా అమ్మా, ఏం జరిగింది ఉండే? అంటే ఏం జరిగిందంటే ఇక పట్టించుకోవడం, ఇంట్లో పిల్లలు పట్టుకోకపోయేది మా అత్తకి, ఇట్లా కొంచెం ఇబ్బంది పెట్టేది అన్నట్టు నన్ను. అయితే అట్లా ఇబ్బంది పడ్డా. పిల్లలు తీసుకొని పనికి పోవడం నేను. ఓకే. ఆ పని తీసుకుపోయిన కాడ కంది చెట్లకు శనక్కాయలు గిడి దిగబోతే చెట్ల కింద బండ పెట్టి చేయడం అట్లా చేసినాం. ఆ కష్టాలు పడ్డాం. సో అంటే ఏమేమి పనులు చేస్తుండే మీరు? అంతకుముందుకు నాట్లు వేసేది నాన్న, నాట్లకు పోయేది. నేను మేస్త్రి పని చేసేది. మళ్ళీ మేస్త్రి పని ఫస్ట్ మేస్త్రి గుంపు కట్టి మేస్త్రి పని చేసిన. ఓకే. నాట్లకు తీసుకుపోయేది, పత్తిశాల గడ్డి బీక అవి తీసుకుపోయేది అన్నట్టు. ఓకే. పత్తి ఎర తీసుకుపోయేది. అట్లా అన్ని పనులు చేసినాకనే నాకు ఈ అవకాశం. ఇక కోలాటాలు నేర్చుకున్నా, కోలాటాలు నేర్పిస్తున్నా అన్నట్టు. ఓకే. సో అంటే గుంపు మేస్త్రి పని అంటే కూడా చాలా కష్టమే. సో తెల్లారిదాకా లేవాలా, పని చేసుకొని మన ఇంటి పని చేసుకొని మందిని పిలుచుకొని పోవాలి, అది కూడా కష్టమే. ఓకే. సో అప్పుడు కాక ఏం చేస్తుండే మరి మీరు పనికి పోయేటప్పుడు? ఆయన అప్పుడు బండి మీద ఉండేది అన్నట్టు. ఓకే. బండి మీద ఏం పని చేస్తుండే? ట్రాక్టర్ తోలేది. ఇక మీరు ఈ పనులు వేస్తుండే, ఆయన ఆ పనులు చేసేది. ఓకే. సో ఇద్దరు పిల్లల్ని, కూతుర్ని ఎక్కడి వరకు చదివించారు? డిగ్రీ. ఆమె కూడా ఫైనల్ చేసింది. ఓకే. సో అంటే పెళ్ళికి కూడా ఏమైనా కష్టాలు పడ్డాం కానీ ఇట్లా ఏమన్నా జరిగినాయా? ఇక పెళ్ళికి ఏం కష్టాలు లేవు కానీ ఇప్పుడు ఉన్నాయి కొద్దిగా. ఇప్పుడు ఉన్నాయి? ఏమైంది అంటే ఇప్పుడు చెప్పే ఇలా కావలే నాన్న, అవి చెప్పకూడదు. ఓకే. సో ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఇంకా మనం జనాలు ఇట్లా ఉంటా అంతే, కానీ నాకున్న కష్టాలు ఎవరికి ఉండవు కానీ అవి ఏం చెప్పే ఏం కావు. కానీ నిజం చెప్పాలంటే అందరి నెల కష్టాలు ఉంటాయి. సో ఎంత ఉన్నోళ్ళు అయినా కానీ అందరిది వేరు నాది వేరుంటది నాన్న. అందరిది వేరుంటది నాది వేరుంటది అన్నట్టు. అంటే నాదొక రిక్వెస్ట్, అంటే బాధలు చెప్పుకుంటే కొన్ని తీరుతాయి కొన్ని తగ్గుతాయి అన్నట్టు అంటారు. సో అట్లా నా రిక్వెస్ట్గా నేను అవి ఏమైనా బాధలు మీరు చెప్పుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. మీ ఇష్టం, అది చెప్తే చెప్పండి లేకుంటలేదు. బట్ ఎందుకో నాకు మీరు చెప్తే కొంచెం బాధలు తగ్గుతాయి కదా అన్నట్టు నేను. తగ్గుతాయి అని అంటే అవి చెప్పేవి కాకనే చెప్పండి. ఓకే. అదేం వద్దులే కానీ మీరు ఏమన్నా మాట్లాడు. ఓకే. సరే, మనం కూడా ఏమి ఇబ్బంది పెట్టాము అంటే అడుగుతున్నా. సో మీకు ఫేవరెట్ సింగర్స్ ఎవరు? అంటే వీళ్ళు బాగా పాడతారు అనే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు?
సింగర్స్లలో మీకు? సింగర్స్లలో అంటే దీనికి మంగ్లీ చాలా ఇష్టపడతా. ఓకే. మంగ్లీ గారితో, అందుకనే నాకు ఇష్టం ఉన్నప్పుడే ఆమెతోటే వచ్చింది సాంగ్. ఓకే. చాయిస్ అది బాగానే వింటా. సో మంగ్లీ పాడిన పాటలలో ఏ పాట అంటే ఇష్టం మీకు? నేను అంటే అన్ని వింటా కానీ పాడడం అయితే ఏం పాడడు. ఓకే, అన్ని వింటారు? వింటా కానీ పాడను. సో మంగ్లీతోటి ఛాన్స్ ఎట్లా వచ్చింది అసలు? ఛాన్స్ వచ్చినప్పుడు ఇట్లా మంగ్లీతోటి ఉంది పాట అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుండే? నాతో ఒకరోజు లెగరా సాంబయ్య పాట పాడంగానే చరణార్జున్ గారి దగ్గరికి సాంగ్కి వచ్చిందంట. ఒకరోజు ఫోన్ చేయించిండు, సార్ తోటి ఫోన్ చేయించింది. అయితే అమ్మ నీతో పాట పాడాలి, ఒకటి కలిసి చేద్దాము, నువ్వు బాగా పాడుతున్నావు అమ్మ అన్నది. అమ్మో ఇంకా బాగానే ఉంటుంది తల్లి, అంత అదృష్టమా అనుకున్నా. అయితే ఇది దామోదర్ రెడ్డి సారు రమేష్ని అడిగిండంట, భూతం రమేష్ని. అయితే బోనాల సాంగ్ కావాలి, ఏమన్నా ఉన్నాయేమో అమ్మకాడ లెగరా సాంబయ్య పాడిన అమ్మకాడ ఉన్నాయేమో అడగమని చెప్పిరట. చెప్తే రమేష్ ఉండి నాకు ఫోన్ చేసి అమ్మ నీ కాడ బోనాల సాంగ్ ఉన్నాయా అన్నాడు. అంటే ఉన్నాయి నాన్న పాడతాను అంటే, నీ కాడ ఎన్ని పాటలు ఉన్నాయో పాడి పెట్టంటే 3 పాటలు పాడి పెట్టిన. పెడితే ఇది రావుతల్లి బాగుందని చెప్పిండు. అది పాడాలన్నాడు. ఆయన పాడాలని పిలిపించారు. ఏది రికార్డింగ్ సురేష్ బొబ్బిలి గారి దగ్గర రికార్డింగ్ చేయించింది. ఆ రోజు పాడటానికి వచ్చిన. ఇంకా ఫస్ట్ రోజు ఏం రాలేదన్నట్టు, మంగ్లీ గారికి ఉంది పాడుతుంది అనేది ఏం చెప్పలేదు. తర్వాతకి మళ్ళీ రెండోసారి పాడినప్పుడు మంగ్లీ గారు వచ్చింది. మంగ్లీ గారు వచ్చింది, ఆడాడ అమ్మని పెడితే బాగుంటుంది, మంగ్లీని పెడితే మంచిగా ఉంటుంది అమ్మకు కూడా అనేసి పెట్టిరు అన్నట్టు. అక్కడక్కడ వాళ్ళు రాపిచ్చి పెట్టిర్రు. పాట అంతా నాదే కానీ మధ్యలో పెట్టారు. సో మధ్యలో పెట్టారు కదా. సో మంగ్లీని ఫస్ట్ రోజు చూసినప్పుడు ఏమనిపించింది? ఈమె మాట్లాడదా నాతో? నేనైతే అట్లనే అనుకున్నా నాన్న, ఈమె బాగా మాట్లాడుతుందో, ఇంత స్థాయిలో ఉంది కదా, ఆమె నన్ను లెక్క చేస్తుందో చేయదో పాడదో నాతోటి మంచిగా ఉంటుందో ఉండదో అనుకున్నా. ఆమె నన్ను చూడంగానే అసలు అమ్మ నువ్వు బాగా, నీ బొట్టు బాగుందమ్మా అన్నది. చూసే చూడ అని మంచిగా మాట్లాడింది. రాగానే ఇట్లా మంచిగా అల్లుకున్నట్టే, వాళ్ళ అమ్మని కాక దగ్గరికి ఇట్లా అల్లుకుంటుందో అట్లా అల్లుకుంది, మంచిగా మాట్లాడింది. నాకు మంచిగా అనిపించింది. మళ్ళీ దామోదర్ రెడ్డి సారు, మంగ్లీ గారు మేమంతా కలిసి కూడా మళ్ళీ వేరే కాడ తీసుకుపోయింది. కొద్దిసేపు నిలబడి మాట్లాడిపించుకుంది. నువ్వు బాగా పాడుతున్నావు అమ్మా అది ఇదని మాట్లాడింది. మంచిగా అనిపించింది, నాతో మంచిగా ఉంది నాన్న. చాలా మాట్లాడుతూ ఉంటారా? ఏం లేదు నాన్న, ఫోన్లోనైతే ఏం లేదు. కలిసినప్పుడు మాట్లాడింది, మంచిగానే మాట్లాడింది. ఆమె మాకు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జాన్లూరి. ఆమె డ్యాన్స్ నేర్పించింది. అవును, కానీ ఆమె కూడా జాన్లూరి గారు కూడా డాన్స్ నేర్పిస్తేప్పుడు ఈ అమ్మకు వస్తుందో రాదో అనుకొని ఒక స్టెప్ వేద్దురా అమ్మ అన్నది. అనగానే నేను పోయి ఒక స్టెప్ వేస్తుంటే నాకు రాదనుకుందిలే కానీ ఎమ్మట చూపియగానే వేసిన. అమ్మో అన్న బాగానే వేస్తుంది అన్న అని చెప్పింది. మంచిగా బాగా వేస్తున్నావమ్మా ఎయ్యి అని అన్నది. చూపించినాయి ఆమె చూపించినాయి అని వేసిన నేను. ఓకే. సో పాపం ఆమె కూడా చాలా కష్టపడి రావడం జరిగింది ఇండస్ట్రీకి, ఎన్నో కష్టాలు పడ్డదని చెప్పేసి. అయినా కూడా అంత గర్వం లేకోకుండా మంచిగా రిసీవ్ చేసుకుంది, మనసులో మంచిగా మాట్లాడుతుంది. అదే, కానీ స్టెప్పులు కొంచెం పెద్దగానే ఉన్నాయి కదా మరి? పెద్దగానే ఉన్నాయి, నాకు వచ్చి చేసిన నాన్న నేను రాని ఏయమ్మా మంగ్లీ గారు కూడా అన్నది, అమ్మ నువ్వు ఉండాలమ్మా ఈ సాంగ్కు అన్ని స్టెప్పులు నువ్వే వేయాలి, ఉండమ్మా అన్నది. దామోదర్ రెడ్డి సార్ కూడా ఏమ్మా నువ్వు వేయని అన్నాడు. అంటే ఇంకా నాకు రాని వద్దులే సార్ నేనేం వేయండి అని అన్నా. అంటే సర్లే రాని స్టెప్పులు ఏం లేవు మీకు? నాకైతే బోనాల పండుగ మన గుర్తుకొస్తుంది. వేసిన అలా ఏమన్నా అయితే వేసిన నలక వచ్చిన స్టెప్పులు. కాదు, ఇప్పుడు బోనాల పండుగకి గోల్కొండలో ఆడిరు కదా, సో మాట్లాడి ఆడిర్రా లేకుంటే ఎట్లది? ముందే ప్లాన్ చేసుకున్నారా? అంటే బోనం ఎత్తుకోవాలదంతా? లేదు నాన్న, మైక్ టీవీ వాళ్ళు నన్ను రమ్మని పిలిచిర్రు. గోల్కొండల ప్రోగ్రామ్ ఉందమ్మా వస్తావా అని అన్నారు. రమేష్ ఫోన్ చేసిండు. వస్తా నాన్న అన్న, ఎందుకంటే మళ్ళా బయటకి తీసుకొచ్చింది వాళ్ళే కదా. సరే వస్తా నాన్న అన్న అనగానే పిలిపించారు. అక్కడ పోతుంటే మేము పాడుకుంటా పోతుంటారు ఆ బోనాలు అవపడ్డాయి. ఒకటి ఎత్తుకున్నాం అన్నట్టు, ఎత్తుకొని ఆడిరు. అసలు ఆగతలే మీరు, ఆడతలే ఉన్నారు. అయితే భూతం రమేష్ కూడా బోనం ఎత్తుకుండు అనుకుంటాను. ఎత్తుకుండు కానీ డాన్స్ ఆడడానికి వస్తలేదు అంటే అది పడిపోతా ఉంది, పట్టుకుంటా ఉండు కదా వాళ్ళు కదా అలవాటు బాగా. అదే, కానీ మీకు బాగా ప్రాక్టీస్ ఉంది అది పట్టుకోవడం అదంతా. ఆడిన నేను మంచిగా. సో ఈ పాట కాకుండా బోనాల పాట ఏదన్నా మీకు ఇష్టమైంది కానీ మీకు వచ్చిన పాట ఏదన్నా ఉందా బోనాలది? బోనాల సంగ గిద్దాడు గవ్వలమ్మ ఎల్లమ్మో, గెలిపిన జడలమ్మ ఎల్లమ్మ, అరసోడు గవ్వలమ్మ ఎల్లమ్మో, అల్లిన జడలమ్మ ఎల్లమ్మ,
సోలేడు గవలమ్మ ఎల్లమ్మో సోగిన జడలమ్మ ఎల్లమ్మ తవ్వేడు గవలమ్మ ఎల్లమ్మో తాపిన జడలమ్మ ఎల్లమ్మ కాలు గజ్జగల్లు అంటే ఎల్లమ్మో ఓరిగల్లు నల్లడిలే ఎల్లమ్మ ఓరిగంటి రాజులాను ఎల్లమ్మో ఓదించ తల్లివమ్మ ఎల్లమ్మ పందుము బాండారి ఎల్లమ్మో పక్క ఒడి కట్టుకొని ఎల్లమ్మ ఏదుమ్ము బాండారి ఎల్లమ్మో వెనక ఒడి కట్టుకొని ఎల్లమ్మ నిమ్మకాయ నీడలమ్మ ఎల్లమ్మో నిలిసిన జడలమ్మ ఎల్లమ్మ. సూపర్ అసలు. ఈ పాట ఇయ్యడం జరిగిందా అంటే నేను మంగ్లీ వాళ్ళు పాడారు కదా వాళ్ళ చెల్లెమ్మ. ఓకే, అంటే వాళ్ళకి ఇచ్చేసినావు ఈ సాంగ్ పాడుతా అంటే పాడిరమ్మ. ఓకే, బాగుంది. అంటే ఈ పాటలన్నీ ఎట్లా నేర్చుకున్నారు మీరు ఇవన్నీ? అమ్మ పాడిది నాన్న ఇవి. ఓకే, అది కూడా మా వీరం మా వీరం మా వీరాలెల్లమ్మో మా వీరం కొండల్లో మా వీరాలెల్లమ్మ సైజులకర సెట్టెక్కి మా వీరాలెల్లమ్మో కైలాసం గట్లెక్కి మా వీరాలెల్లమ్మ ఒక్కేసి డప్పుల్లో మా వీరాలెల్లమ్మ ఒక్కాసి వసత్తుల్లే మా వీరాలెల్లమ్మ రెండేసి డప్పుల్లో మా వీరాలెల్లమ్మ రెండు వసత్తుల్లే మా వీరాలెల్లమ్మ మా వీరము మా వీరము మా వీరాలెల్లమ్మో మా వీరం కొండల్లో మా వీరాలెల్లమ్మ. ఇవన్నీ అమ్మ పాడేది అన్నట్టు. ఓకే, సో అమ్మ దగ్గర నేర్చుకోరు ఈ పాటలు మొత్తం? ఇవన్నీ అమ్మ దగ్గరే. ఓకే, అమ్మ దగ్గరే ఇంకా బాగానే ఉంటాయి నాన్న, చాలా పాడుతుంది. అయితే పొలాలల్లో ఇప్పుడు మీరు కూలి పనికి వెళ్తుండే కదా, సో పొలం పనులు ఏమేమి చేస్తుండే? మీరు అన్ని చేస్తుండే? మీరు మేస్త్రి పని ఉప్పర్ పని చేసిరంటే అది పక్క పని చేయలేదు నాన్న, సుతార్ పని చేయలేదు. ఈ గుంపు నాట్లల్లా మేస్త్రిగా. సుతార్ పని ఏం చేయలే, నా పనికి నాకు అలవాట్లేదు. మేము మా హైదరాబాద్ లో మేస్త్రి పని అంటే మరి ఆ పని అనుకుంటాం మేము, ఇల్లు కట్టేది మేస్త్రి అంతే కదరా? కాదు అది లేదు. నేను చేసింది చూస్తుంది నాట్లల్లా. ఏమేం పనులు ఇవి? నాట్లల్లా నాట్లు వేసేది, కోతలు కోసేది, పచ్చగలుపులు పోయేది, పత్తి చేలు ఆరబోయేది. ఆ పనులల్లా మేస్త్రిగా ఒరి కోసేది, వాటిల్లో మేస్త్రి పని చేసేది. మేస్త్రిని అన్నట్టు నేను ఒక 20 మంది 30 మందికి మేస్త్రి పని అన్నట్టు, అట్లా మేస్త్రిని నేను చెప్తే వాళ్ళు వినాలన్నట్టు అట్లా ఉండేది అన్నట్టు. ఓకే, అంటే గుత్తగా నువ్వు వాళ్ళ దగ్గర 10,000 తీసుకుంటే వాళ్ళ కూలీలు ఇస్తుండే, అట్లా మిగిలేదు మొత్తం మీకే? అట్టలేదు, అందరం కలిసే పంచుకునేది అన్నట్టు. రూపాయి ఎక్కువ వస్తుండే మీకు? లేదు నాన్న, ఏముండవు అట్లా ఏముండవు, కానీ కాకపోతే మనం చేపించేది అన్నట్టు. ఓకే, కానీ బిజినెస్ మైండ్ మంచిగా ఉంది మీకు, తెలివి ఉందిగా. తెలివి ఉందా లేదా మీకు? ఉంది నాన్న, ఉంది కదా. అదే ఆ తెలివితో నా తగ్గట్టు నాకు మరీ ఎక్కువ ఏం లేదు కానీ నా తెలివి అయితే నాకుంది అంతే. ఓకే, అంటే ఇప్పుడు కూలి పనులకు వెళ్తుండే కదా, కూలి పనులు చేసుకుంటే పాటలు పాడతారు చాలా మంది. సో అట్లాంటి పాటలు ఏమైనా గుర్తున్నాయా? 1-2 పాటలు పాడమ్మా. కట్ట కింది బాయి కారెంటు బాయి నాటయ్య రావెన రాముల కనక నాటయ్య రావెన రాముల కనక నాటయ్య వస్తే ఏమిస్తావు పిల్లుగా నా వజ్రాలు, ఏమిస్తావు పిల్లుగా నా వజ్రాలు 10 లోట్లు పక్క జేబుల నుంచి లెక్క పెట్టకుంటా 31 ఇస్తానా రాముల కనక 31 ఇస్తానా రాముల కనక ఆడిచ్చిన డబ్బు ఈడిచ్చిన డబ్బు దోరిచ్చిన డబ్బు దోస్తిచ్చిన డబ్బు ఏమి చేసినావు పిల్లనా వజ్రాలు, ఏమి చేసినావు పిల్లనా వజ్రాలు బోలు బొమ్మాయి కాడ బొమ్మ సంటర్ కాడ 3 నెలల కాడ ముచ్చటాడిన కాడ వేసుకో అంజన జోడు తీసుకో బీడిల కట్ట ఆగమైతావు పిల్లుగా నా వజ్రాలు, ఆగమైతావు పిల్లుగా నా వజ్రాలు. ఈ పాడేది నాన్న. నిజం చెప్పాలంటే అప్పటి పాటలు వింటుంటే నవ్వొస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఇలా మస్తు మీనింగ్ ఉంది కదా. ఆడగలిచినాం, ఈడ బీడీల కట్ట తీసుకున్నాం, అదే కదా. ఇంకోటి కూడా నాట్ల ఇట్లా పాడేది ఎట్లా, కానుగుళ్ళు సాటాయే గొలాల పిల్ల కానన్నవాడదేమో గొలాల పిల్ల కానన్నవాడదేమో గొలాల పిల్ల మోదుగుళ్ళు సాటాయే గొలాల పిల్ల మోకమన్న చూపదేమో గొలాల పిల్ల మోకమన్న చూపదేమో గొలాల పిల్ల దారిలన్న బండరైతే గొలాల పిల్ల దాటన్న బావునేమో గొలాల పిల్ల. ఇగో ఇది పాడేది. ఊరూరు తిరిగేటోడా ఉల్లిగడ్డలమ్మేటోడా ఎంతకు కిలా ఇస్తావో మాలల యాదయ్య, ఎంతకు కిలా ఇస్తావో మాలల యాదయ్య పావులాకు పావకీల 6 వారకీల నేనిస్తగాని కొంటవా మాలల యాదమ్మ, నేనిస్తగాని కొంటవా మాలల యాదమ్మ. చిన్ననాడు మనం కూడి సిలకాల బాయి తీస్తే ఎలకాలు మోటదోలెనా మాలల యాదయ్య, ఎలకాలు మోటదోలెనా మాలల యాదయ్య. అలనాడు మనం కూడి అందంగా బంగ్లా గడితే బంగ్లాకు రంగులంటివా మాలల యాదయ్య, తీరొక్క రంగులంటివా మాలల యాదయ్య. సూపర్, ఈ పాటలు వింటుంటే బాగా అనిపిస్తుంది
ఇట్లా పాడుకునేది నాన్న. కానీ ఆ పాటలలో మొత్తం స్టోరీలు ఉంటాయి. అవును నాన్న. అంటే ఇట్లా అయింది ఇట్లా అయింది అని మొత్తం పాట, అంటే అప్పుడు మాటల కన్నా ఎక్కువ పాటలు ఉంటుండే, పాటలలో చెప్పేస్తుండే కదా. మీకు ఇష్టమైన పాట ఏది? నాకు ఇష్టమైన పాట దేవుని పాటలలో ఉమామహేశ్వర శంకర. ఓకే. అది పాడిన, అది అంటే పాడలేదు కానీ ఓకే, అది ఇష్టమే. ఈ ఊళ్ళో నా ఇల్లు కడితే అది పాడతా, ఇంకోటి ఆడబిడ్డ కావాలి ఆమె కావాలి ఉంటాయి. ఈ పాట పాడండి, ఆడబిడ్డ కావాలి. ఆడబిడ్డ కావాలి ఆమె కావాలి, ఆమె రోంటికి రాసా పుండు కావాలి, మనక పోవాలి మండే కావాలి, మన ఇంటి ఆపాకు మందు కావాలి, సాకలింటి సెలవగుడ్డ కట్టు కావాలి, జొన్నల్లో దోకుదు జోడు రోకన్లు అన్నల్ల బాడుదు బతుకరాగాన నా ఎతుకరాగాన నంది భోగాన నందిలో పుట్టిల్లు ఎవరిని దలదు, దేవి దేవుడు గలడు దేవుడు గలడు దేవుడు మా నాన్న పాలు విండంగా, శ్రీదేవి మాయమ్మ సల్ల జయ్యంగా, సిల్లిపోయి కవ్వాన సిలికగానైతి సిలికది నా పాండు సిద్ధించరాదా, అమ్మని కోడళ్ళ దించరాదా, ఇట్లా పాడేది. సో సూపర్ అమ్మా. అయితే మీరు ఇన్ని పాటలు పాడుతారు కదా, సినిమాలలో పాటలు పాడాలని చెప్పేసి ఏమన్నా అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు 2 పాటలు పాడిచ్చిండు నాన్న శరణర్జున్ గారు. అవి ఇంకా రిలీజ్ అవ్వలే? రిలీజ్ కాలే ఇంకా. ఓకే. మరి ఆ పాడడానికి కూడా అవి రిలీజ్ అయితే పాడుదును, అదే కాలే 2 పాడిచ్చిండు. ఓకే. కానీ మీకు ఏమైనా సినిమా పాటలు వస్తాయా? అంటే మనం ఇట్లా పాడుకుంటా ఉంటాం కదా, ఈ పాటలు ఆ పాటలు పాడతాం కానీ అన్ని శిల్పికి వచ్చేది కానీ అవి ఇప్పుడు పాడ కొంచెం కొంచెం వచ్చేరామమ్మ పాట పాడతాం. పాడండి. కడవ మీద కడవ పెట్టా కాదు, రామ చక్కని తల్లి పాడు. రామ చక్కని తల్లి రాములమ్మో రాములమ్మ, రాయోలే కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా, తాసు బాములు త్రిగైస వంటి తావుల్లా దయ్యాలు భూతాలు త్రిగేటి గడియల్లా, ఎండిన చెట్టు కూరాలిన కోలే ఒక్కదానివి నువ్వు రాములమ్మో రాములమ్మ, ఎక్కెక్కి ఎడిసేవు ఎందుకమ్మో ఎందుకమ్మా, ఎట్లా చెప్పుదునయ్యా నా బాధలు నా నోటితో, ఏమని చెప్పుదు నా గొడవలో నా తండ్రితో. వశరాములమ్మ సినిమా మా ఊర్లోనే జరిగింది. అవునా? సో మా చిన్నాక నన్ను అక్కడికి తీసుకుపోతే, చిన్నగా ఉన్నా నేను 5 years ఏమో ఉన్నానంట, 5 years 3 years ఉన్నా చిన్న. అవునా? చిన్నగా ఉన్నప్పుడు సో అక్కడికి తీసుకుపోతే అదే దాసరి నారాయణరావు గారు ఎత్తుకున్నారంట అప్పుడు. ఇప్పటికీ మా చిన్నక చెప్తా ఉంటది, అందుకనే ఆ కాలే వచ్చింది. ఏమొచ్చింది? ఇప్పుడు ఇవన్నీ ఇంటర్వ్యూలు మామూలు కాదుగా నాన్న, ఇవన్నీ చేయడం ఎంత టాలెంట్ ఉండాలి. మీకు వశరాములమ్మ సినిమా అంటే ఇష్టం కదా? ఇష్టం నాన్న. చాలా సార్లు చూసిన. ఈ పాట కోలాటం మీద కూడా పాడతా నేను. ఓకే. ప్రతిసారి కోలాటం. అంటే ఎట్లా పాడతారు కోలాటంలో? ఏమైనా చేంజ్ చేస్తారా? ఇదే పాట ఇట్లనే పాడుతుంటా. ఓకే. ఇంకేమైనా పాటలు పాడతారా అమ్మా? పాడుతున్నా. ఇప్పుడు ఆడపిల్లల గురించి కూడా చాలా జరుగుతున్నాయి కదా, ఆడపిల్ల గురించి పాడండి. అమ్మా మా కళాశాల కామాందు నిలయమయ్యే, నీ ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమాయే, గడప దాటి ఒక అడుగు వేస్తే గుండెల్ల వణుకు పుట్టే, గులాబీలతో ఎంటబడుతూ ఆకతాయిలొచ్చే, నా మనసు నీకు ఇచ్చానని ఒకడు మనసు ఇమ్మని అంటాడొకడు, నా తోడ పుట్టిన అన్న లాంటి వయసున్న కుర్రవాళ్ళే నన్ను తలో తీరుగా ఆట బొమ్మలాయేలా మాడుతారే, అమ్మా మా కళాశాల కామందు నిలయమయ్యే, నీ ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమాయే. కానీ ఎందుకు పాడిరమ్మా అంటే నిజంగా ఇప్పుడు రీసెంట్ గా కలకత్తాలో ఒకటి జరిగింది ఇన్సిడెంట్. అంతేగా నాన్న, ఆడపిల్లలకు స్టూడెంట్ పాపం చనిపోవడం జరిగింది. ఎంత దారుణమైన పని నాన్న, అది అంత దారుణంగా చేసిరు కదా, దాని గురించి నాకు ఎందుకు పాడాలనిపించింది. ఓకే. అయితే నాకు మీరు ఈ పాట అంటే ఆ ఇన్సిడెంట్ గుర్తుకొచ్చి మీరు పాడిర్రో ఏమో నాకు తెలియదు కానీ, ఇప్పుడు మీరు ఇంట్లో నువ్వు కాకి ఇద్దరు ఎప్పుడన్నా గొడవ పడ్డారు అనుకో, ఇట్లా పాటలు ఏదైనా పాట మీద మాట్లాడుకుంటారు ఇద్దరు? ఏం ఇది పాడతాడు నాన్న, ఆయన కోపం వచ్చి ఎప్పుడన్నా గొడవ పెట్టుకుని నేను తిట్టుకుంటూ తిరిగినా కూడా, ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస, నిన్న నిమ్మగాడు నిన్నేమన్నాడే, నాతో మాట్లాడావు నేనేమన్నానే, అరే చీరాలు లేవా నిన్ను వలగినావా, చీరాల సంతకాడ నేను ఇస్తారావే, ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస, నిన్న నిమ్మగాడు నిన్నేమన్నాడే, నాతో మాట్లాడావు నేనేమన్నానే,
ఇగో ఇది పాడుకుంటూ తిరుగుతాడు. సో నువ్వు తిరుగుతావా? ఆయన తిరుగుతాడు, ఆయన తిరిగి నాకు చెప్తాడు ఇది వాడు అంటాడు. ఇక నేను పాడుతుంటానట, కోలాటం మీద కూడా పాడుతున్నా. కాదు, మీరిద్దరు గొడవడ్డప్పుడు కాక పాడతాడు ఈ పాట, మీరు కాక పాడుకుంటూ తిరుగుతాడు. ఓకే, అప్పుడు మీరేం పాట పాడతారు? నవ్వుతాయి కదా నేను. ఓకే, ఎప్పుడన్నా అంటే కూర బాగాలేదు అది బాగాలేదు అని ఎప్పుడన్నా గొడవడ్డారా ఇద్దరు? ఏమన్నాడు మిమ్మల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ? ఎప్పుడన్నా కాక కొట్టిండా మిమ్మల్ని? ఎందుకు కొట్టాడు బొచ్చాడు సార్లు. కొట్టినప్పుడు ఎట్లా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? కొట్టాలనిపిస్తుందా లేకుంటే? మామూలు కాదు నాన్న. ఎప్పుడైనా కొట్టిర్రా? చెప్పండి. కొడతామా నాన్న? ఏమో లోపల కొట్టరా? ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుంది? కానీ మంచిగా ఉంటావు నాన్న, అట్లే ఉండదు. ఏమన్నాడు నాన్న? కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీలో గొడవలు, ప్రేమలు, అనురాగాలు అన్నీ ఉంటాయి. సో అట్లున్నదే కుటుంబం అవుతుంది. అవును కదా. సో ఉత్తగానే గొడవలు అవి ఓన్లీ గొడవలు, కొట్లాటలు, రోడ్డు మీద కొట్లాటలు ఇట్లాంటివి కూడా కొన్ని కుటుంబాలు ఉంటాయి. కానీ అవి ఉన్నాయి, ఇవి అంతా గొడవలు ఉండేది, మంచిగానే ఉండేది అన్నట్టు. ఓకే, సంతోషంగా. ఎప్పుడన్నా కాక మిమ్మల్ని బాధ పెట్టిందా? ఎప్పుడన్నా? ఏం లేదు. ఏం లేదు. మీరు ఎప్పుడన్నా కాకని బాధ పెట్టిరా? ఏం లేదు నాన్న. ఏం లేదు. సో ఇప్పుడు కాక వాళ్ళ వైఫ్ మంచి సింగర్ అయిపోయింది కదా, ఎట్లా ఫీల్ అవుతాడు మరి? ఓ మోయ్ అమరుస్తాడు నాన్న, చాలా సంతోషంగా ఉంటాడు. చెప్పుకుంటాడా నా భార్య ఇది, నా భార్య ఇదని? నేను ఆడికన్నా పోతే ఒక సెల్ఫీ ఎరా బొనల సంగ పడింది మీరే కదా ఇది అన్నప్పుడు, అమ్మ పోయిన కడల్లో నాకు వచ్చినాయి రాశారలు, పోయిన కడలో నాకు వచ్చినాయి రాశారలు, ఒకటే సెల్ఫీలు అని అడుగుతారు నాయన అమ్మని అని చెప్తాడు ఇంటికి వచ్చి బిడ్డతోటి. మంచిగా ఫీల్ అవుతాడు, సంతోషంగా ఉంటారు. అయితే ఫస్ట్ మీ పాట రాగానే ఈ బోనాల సాంగ్ ఏమన్నాడు అంటే, నువ్వేంది ఇట్లా చేసినావు అది అని ఇట్లా మాట్లాడుకుంటాం కదా మన ఇంట్లో, ఏమన్నా చెప్పిండా? ఏం లేదు, మంచిగానే పాడినావు, మంచిగానే ఉన్నాడు. సో ఏమన్నా సజెషన్లు అవి ఏమన్నా ఇస్తాడా, ఇట్లా చెయ్యి ఇంకా ఇట్లా ఉంటా అంటాడు నాన్న, మంచిగా పాడు, మంచిగా చెయ్యి, ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి, ఇంకా పెద్ద పెద్ద సాంగ్స్ సినిమాలల్లో ఇవి పాడాలి అంటే, ఇప్పుడు పాడినాం కానీ అవి వస్తే పాడినాము వచ్చినాయి కదా అనుకున్నాము, రాలేదు కాబట్టి ఇంకా పాడాలి, మంచి మంచి అవకాశాలు రావాలి అనేది అంటాడు. అయితే ఎప్పుడన్నా మీరు కాక ఇద్దరు అంటే ఏడ్చిన రోజులు ఉన్నాయా? ఉన్నాయి నాన్న. ఏంటమ్మా ఏదైనా ఒకటి? అంటే మా పెళ్ళి అయినాక పిల్లలు పుట్టినాక కొంచెం ఇంట్లోకి అసలు వెళ్ళకపోయేది, వెళ్ళక చాలా తిప్పలబడి కంట్రోల్ బియ్యం తెచ్చి వండుకొని తినడం, మాకు లేకున్నా పిల్లలకు పెట్టుకోవడం, అట్లా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి, చాలా కష్టపడ్డ రోజులు ఉన్నాయి అన్నట్టు అప్పుడు. కానీ అట్లా కష్టపడి ఎన్నో కష్టాలు చూసారు కాబట్టి ఇప్పుడు దేవుడు మీకు ఇంత మంచి పేరు తీసుకొని వచ్చాడు. సో ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు అంటే కష్టాలు ఉన్నాయని, దేవుడు కష్టాలు పెడతాడు, ఆ కష్టాలను అధిగమించే తత్వం కూడా మన దగ్గర ఉండాలి. అంటే కష్టాలు వచ్చినా ఉత్త కూర్చుంటే ఏం ఉండదు, కష్టం ఉన్నా దానికి మనం ఏం చేయాలి, ఆ కష్టాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అని ఎదుర్కొని ఇక్కడ వరకు రావాలి. అంటే ఎగ్జాంపుల్ ఈమెనే ఎగ్జాంపుల్, అంటే చిన్నప్పటి నుంచి కష్టం వచ్చినా లాస్ట్కి వచ్చే వరకు ఇప్పుడు మంచి పేరు వచ్చింది. సో అందరూ సెల్ఫీలు దిగుతుంటే ఎట్లా అనిపిస్తా ఉంటది? సంతోషంగా ఉంటది నాన్న, ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది. ఒకప్పుడు అట్లా బాధపడ్డాం కదా, ఇప్పుడు అవన్నీ మర్చిపోతారు కదా, అవన్నీ మరిపోస్తాయి, ఇక మంచిగా ఇప్పుడు సంతోషంగా అనిపిస్తుంది అన్నట్టు. అయితే మీకు ఛాన్స్ చరణ్ అర్జున్ అన్న ఇచ్చిండు కదా ఫస్ట్? చరణ్ అర్జున్ అన్న. సో అన్న గురించి ఏమన్నా చెప్పు, అంటే ఎట్లుంటాడు మీతోటి అన్న? మంచిగా ఉంటాడు నాన్న, ఏది మాట్లాడినా ఏదన్నా పాట రాకున్నా కూడా ఇట్ట వాడు అట్ట వాడు, నువ్వు కాదు మ్యూజిక్ డైరెక్టర్, ఇక్కడ నేనమ్మా నేను చెప్పేది వాడమ్మా అంటాడు. అంటే అన్న చెప్పిన వర్షన్ కాకుండా నువ్వు వేరేలాగా వాడతావా? ఓకే, నేను ట్యూన్ మార్చింది అనుకో, నువ్వు కాదమ్మా బిచ్చవమ్మా ట్యూన్ మారుతుందమ్మా, నేనమ్మా మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు కాదమ్మా అంటాడు. నువ్వేమంటావు, నా పాట అంటావా? నవ్వుతా మయ్యగన్నా మళ్ళీ పాడతా అని పాడతా. అట్లా కానీ ఎంత కష్టపడైనా పాడిపిస్తాడు పాట. ఓకే, ఎంత కష్టం ఉన్నా కూడా ఆ పాట నువ్వు పాడాలి పిన్ని అంటాడు, పాడిపిస్తాడు. ఓకే, కానీ మీకు కూడా ఇష్టం కాబట్టి ఎంత కష్టమైనా మీరు పాడాలి. పాడుతున్నా నేను, ఎంత కష్టమైనా భరిస్తా, నాకు అంత సాంగ్స్ పాడడం అంటే ఇష్టం అసలు. ఓకే, మా కోరిక ఉంటుంది, నేను ఎంత కష్టమైనా భరిస్తా, ఆ పాట సాధిస్తా, పాడతా. ఓకే, సో ఇప్పుడు ఒక్క సాంగ్కి ఎంత మంది తీసుకుంటున్నారు మరి, ఎట్లా వస్తున్నాయి, పైసలు వస్తున్నాయా? ఇప్పుడైతే ఎట్లా చెప్పాలి నాన్న మరి, ఇప్పుడు వరకు అయితే పాడుతున్నాం అంతే. అందరు ఏమనుకుంటారు తెలుసా, మొన్న బోనాల పండుగ బోనాల పాట బాగా హిట్ అయింది, కొన్ని లక్షల కోట్లు వచ్చినట్టునే భిక్షమమ్మకు అనుకుంటారు. మరి నువ్వు చెప్తేనే కదా తెలిసేది వాళ్ళకు. లక్షల కోట్లు అంటే కోట్లు ఏం తీసుకోవాలి, లక్షలు ఏం తీసుకోవాలి నాన్న. 1000 వచ్చినాయా? వచ్చినాయా? చాలే ఏదో అంత
సో జనాలు ఏమనుకుంటారు అంటే బాగా వచ్చినాయి ఆమె పాట పాడింది కదా ఇప్పుడు మీ ఇంటి పక్కల చుట్టుపక్కల అనుకుంటారు ఎన్ని పైసలు వచ్చినాయి అని అనుకుంటారు కదా పక్క అడగొచ్చు నాకు తెలిసి ఎన్ని పైసలు వచ్చినాయి అని అడిగారు ఒక పాటకు 4 లక్షలు వచ్చినాయట నీకు అరే 4 లక్షల వ్యూస్ వస్తే వాళ్ళు పైసలు అనుకుంటున్నట్టు వారు అట్లా అనుకుంటారు నాన్న అట్లా అంటారు కానీ ఇక అంత అవుతుంది భగవంతుడు చిన్నగా ఎంత ఇచ్చినా అది వరంగానే చూసుకోవాలి. ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను అప్పుడు చిన్నప్పుడు కొద్దిగా లైట్గా ఏం చదువుకోరు లైట్ గా తోలేరు కానీ చదవలే నాన్న. బల్లెకి తోలేదు కానీ నేను ఏం చదువుకున్నాను ఎందుకు అడిగిరా అంటే ఫోన్ కూడా వాడుతుంది అమ్మా. సో స్మార్ట్ ఫోన్ సో ఫోన్ అంటే వాడడం ఎవరు నేర్పించారు? చింటూ చూపిస్తాడు కదా నాన్న కొడుకు చిన్నోడు అన్ని చూపిస్తాడు బుజ్జి చిన్నోడు అన్ని చూపిస్తాడు. ఏదైనా పాటలు రాని ఉన్నా చెప్తాడు ఇట్ట పాడమ్మా అట్ట పాడమ్మా అంటాడు. ఏదైనా తప్పు పోయినా కూడా చదివేది ఉన్నా చదివి చూపిస్తాడు. అమ్మోళ్ళు బొమ్మన్నారు నాన్న పొమ్మంటే బల్లె బొమ్మంటే ఆ బడిలోకి పోగానే నాన్న అమ్మ పనికి పోయేది చూసేది ఇంటికి వచ్చి ఈతకు పోయేది. బావులకి ఈతకు పోయేది. మంచిగా మాకు బాగా ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే ఆ కలలపాలెం దగ్గర అమ్మోళ్ళది కలలపాలెం దగ్గర ఆమనగల్లు జాతర ఉంటుంది. ఆ జాతరలకి ఇట్లా కోలాట పోటీలు ప్రోగ్రాములు భజన పోటీలు ఇవన్నీ పెట్టేది అన్నట్టు. అక్కడ బాగా ఇంట్రెస్ట్ అనిపించేది నాకు చూసి. చిన్నతనంగా ఉన్నప్పుడు కూడా అది బాగా ఇంట్రెస్ట్ అనిపించి అది పట్టుదలగా తీసుకొని నేను మా అత్తగారు ఊరికి వచ్చినాక కేశవాపురం వచ్చినాక ఇంకా మా ఊళ్ళో కొంత మాకు బాగా సపోర్టింగ్ బాగుంటారు అన్నట్టు. ఊళ్ళో భజన ప్రతి శనివారం భజన ఉంటుంది నాన్న మాకు ఇప్పటికి. ఒక 100 మంది దాకా వేస్తాం భజన ఇప్పుడు కూడా ప్రతి శనివారం. మన సుమన్ టీవీ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ తీసుకురు మాది అక్కడనా పెద్దపాడు కేశవాపురం వచ్చిర్రు. 100 మంది ఉంటారా భజనలో? 100 మంది ఉంటారు నాన్న. ఆడోళ్ళు మగోళ్ళు ఇంటికి ఒక కళాకారుడు కళాకారిణి ఉందన్నట్టు. అట్లా వాళ్ళందరినీ మీరే క్రియేట్ చేసినట్టు నాకు తెలిసి. అందరు మీ దగ్గర నేర్చుకోరు కదా? అంటే అందరం మా పెద్దలు వేసేది కదా మా పెద్దోళ్ళు వేసేది కదా వాళ్ళు వేస్తుంటే మేము పోయి వేసినాము. మాతో పాటుగా అందరు లేడీస్ కోలాట నేర్చుకున్నాక అందరం రావడం మొదలైంది. పిల్లలు గింత పిల్ల కాంచి వేస్తారు అన్నట్టు. ఇప్పుడు నాకు మనోరాలు ఉంటుంది నా మనోరాలు కూడా అడుగులు వేస్తుంది. మీరు వంట చేస్తారు కదా? చేస్తాను. ఇష్టమైన కర్రీ ఏది మీకు? బెండకాయ ఫ్రై. ఎందుకు ఏం ఇష్టం నాన్న? పచ్చికారం బెండకాయ వండుకుంటే ఎక్కువ. ఫ్రై కూడా కాదు బెండకాయ పచ్చికారం వండుకోవాలి ఇష్టంగా తింటా. నూరుకోవడమా? బెండకాయ పచ్చికారం పచ్చిమిరపకాయలు కోసి వండుకుంటా బాగుంటది అన్నట్టు. కాకకి ఏమి ఇష్టం? కాకకు ఎక్కువ దోసకాయ నాన్ వెజ్ తినరా మీరు? తింటాం కదా దోసకాయ టమాటా ఎక్కువ కూరగాయల. నాన్ వెజ్ కంటే వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నట్టు. ఎప్పుడన్నా ఏదైనా కూర చేసినప్పుడు కొట్లాడ పెట్టుకున్న రోజు ఉందా కాక? ఏం లేదు నాన్న. ఇష్టమైన కూర చేసిన కూరగాయల విషయంలో కానీ అసలు అనడు. చప్పిడి ఉంది కూర అనేది కూడా ఏమి రాదు. ఎట్టున్నా తింటాడు అన్నట్టు. వంకలు పెట్టాడు. వంకలు పెడతా మళ్ళీ ఈడగొడతావా అని అనుకుంటాడు. మొత్తం ఈతొచ్చు అన్ని వచ్చు కదా ఎంతైనా. అంతేగా అన్ని అంతే కదా. కొడతామని భయం పడతాడు. లేదు లేదా నేను ఎందుకు పడతాయ్యా? కొడతారా ఎంతైనా? నార్మల్ గా అంటున్నా నేను జోక్ కొట్టవుగా. ఓకే. ఇంకోటి మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మన చుట్టాలలో కానీ కొంతమంది అనుకుంటారు అంటే ఇంత నైట్లు కూడా ఈమె చేస్తుంది ఏంది ప్రోగ్రామ్స్ ఉన్నాయి నాన్న. అట్లాంటివి చాలా మంది ఈమెకు అవసరమా ఈ రేత్రి పోయి కోలాటం చేయడం అనేటోళ్ళు కూడా ఉండే. అట్లాంటి బాధలు చాలా పడ్డావు అన్నట్టు. ఈమెకి ఎందుకమ్మా ఈ కోలాటాలు వేసి బయటికి పోయి ఏం సాధిస్తుంది ఏం చేస్తుంది అనేది ఉండేది. అందరు మంచిగానే ఉంటారు. అందరు ఊళ్ళోనైతే సపోర్టింగ్ కొంతమంది ఒక 2-3 అట్లా ఉండొచ్చు. 2-3 అయితే ఉంటది అట్లా ఎటుబడి ఈమెకు అవసరమా కానీ నాకు ఒక విషయం ఉంటారు. మన దాంట్లో మనకే శత్రువులు ఉంటారు. మన దాంట్లో మనకే శత్రువులు. బయట వాళ్ళకు ఉండదు అట్లాంటి శత్రుత్వం. అయితే నాకు ఒక విషయం తెలిసింది అంటే భిక్షమమ్మని ఎవరన్నా ఏమన్నా అంటే ఊరుకోదంట కదా వాళ్ళతో కొట్లాడ పెట్టుకుంటుందంట కదా నిజమేనా? ఏం లేదు నాన్న అట్లా కొట్లాడ అంటే నన్ను ఇట్లా ఎందుకన్నామని అడిగినాం అనేది నేను నిజం అడుగుతున్నట్టు. ఏదన్నా అంటే మాట ఎదురుగానే నువ్వు ఆ మాట ఎందుకన్నావు అనేది మాత్రం ఏమంటే అడుగుతా. సో ఎవరిని జుట్టు పట్టుకొని కొట్టిరంట కదా నిజం? ఎవరు లేదా? ఓకే. ఏం చేయను నాన్న. సో ఇట్లనే ఇంకా మంచి పాటలు పాడాలి మంచి పేరు రావాలి మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మా శివ స్టూడియోస్ త్రూ. ఇంకోటి ఏంటంటే మీరు బయటికి వచ్చి మా స్టూడియోలో కూర్చున్నారు కదా ఇక్కడ. సో ఇక్కడ వరకు రావడానికి కారణం కొంతమంది ఉన్నారు. ఎవరెవరు పేర్లు చెప్పండి. నన్ను భూతం రమేష్, ఓకే, ఉదయ్ సారు, ఓకే, పోక్ ఛానల్ ఉదయ్ సారు, ఓకే, భూతం రమేష్, అల్లనే ఏది కెమెరామ్యాన్లు పరమేష్,
అంత చాలా మంది ఉన్నారు వాళ్ళ పేర్లు నాకు బాగా రావు కానీ ఓకే వాళ్ళందరూ శరణార్జున్ గారు, ఓకే నేను లెగరా సాంబయ్య హిట్ అయింది నాకు ఎక్కువ, ఓకే. దాంతో పేరు వచ్చింది నాన్న. సరే ఇప్పుడు శరణార్జున్ గారికి చాలా చాలా నా హృదయపూర్వక సరే ధన్యవాదాలు. ఇప్పుడు మనం లైవ్ లా మన ఇంటర్వ్యూలో చరణ్ అర్జున్ అన్న కాల్ చేద్దామా, భూతం రమేష్ కి కాల్ చేద్దామా? ఎవరికి చేసినా ఓకే నాన్న, ఎవరికి చేసినా ఓకేనా? కాల్ చేద్దామా, వాళ్ళని డైరెక్ట్ ఇడికి పిలుద్దామా? కాల్ చేద్దాం నాన్న. ఇప్పుడు ఇంత బిజీ నుంచి రావద్దు వాళ్ళు, ఏమో అంటే నేను పిలుస్తారేమో చూద్దాం. ఏమో కాల్ చేయండి నాన్న. సరే కాల్ ఇద్దాం నా ఫోన్. సో భూతం రమేష్కి కాల్ ఇద్దాం, అంటే చరణ్ అర్జున్ అన్న బిజీ ఉన్నట్టుండు నాకు తెలిసి. ఏంది లిఫ్ట్ చేస్తలేడు? హలో హలో నమస్కారం అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. అయితే భిక్షమమ్మది నేను ఇంటర్వ్యూ చేసిన, ఇప్పుడే ఇంటర్వ్యూలోనే ఉన్నాం మేము లైవ్లో. అయితే చెప్పింది అనమాట, అంటే భూతం రమేష్ మమ్మల్ని బయటికి తీసుకొచ్చిందని, కానీ భూతం రమేష్ మంచోడు కాదని చెప్పింది. మరి ఏం చేసినావు? అట్లా చెప్పదా? సరే మా స్టూడియోకి ఇప్పుడు పిలువు, నేను మాట్లాడుతా అంటుంది, వస్తావా స్టూడియోకి? ఎంత ఇప్పుడు రమ్మంటుందా? అవును, ఇప్పుడు రమ్మంటుంది. ఒకవేళ నీకు భిక్షమమ్మ మీద ప్రేమ ఉంటే ఇప్పుడు రావాలి నువ్వు, ఒక 2 నిమిషాల. ఓకే, అలాగే వచ్చేస్తా. సరే వచ్చే మరి. వస్తున్నా? ఇది కరెక్ట్ కాదు నాన్న, అయ్యా బాగుంది నాన్న. అసలు ఇదేంది భూతం రమేష్ రాగానే ఎట్లా అనిపించింది? బొమ్మ నాకు అసలు నేను పరిశాన్ నాన్న, నమ్మలేకపోతున్నా నేను. ఏంది షాకు ఇప్పుడు, ఇంత సడన్గా సర్ప్రైజ్ ఇస్తారు అనుకోలే నేను. ఫోన్ మాట్లాడేటప్పుడు ఏమనుకున్నావు? నేను ఆ ఫోన్ మాట్లాడుతున్న 2 నిమిషాలు అంటే ఉత్తానే మాట్లాడుతుండు కదా, ఈ 2 నిమిషాలు వస్తాడా? ఉత్తిగానే మాట్లాడుతున్నా, కావాలని చేస్తారులే అనుకున్నా నేను. మాట వరకే అవుతుంది అనుకున్నా, రావడం జరుగుతుందని ఇప్పుడు చూసినాక పరిశాన్. లాస్ట్ ఎప్పుడు కలిసినావు? లాస్ట్ కలిసిందా? బోనాల పండుగ అక్కడ డాన్స్ అయినా గోల్కొండ బోనాలనే. ఓకే సరే, ఇక నన్ను పిలిచిన నన్ను ఏం మాట్లాడివా అని చెప్పేసి భూతం రమేష్ అనుకుంటుండు. సో ఇద్దరు ఏమైనా మాట్లాడుకుంటారా? మాట్లాడుకోండి. ఏంది బాగున్నావా డాడీ? అసలు నువ్వు ఇంత పరిచయం చేస్తావా నాన్న? అమ్మ ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చిన శివ చెప్పగానే నువ్వు నాకు చెప్పొద్దా? నేను వస్తున్నాను వచ్చు కదా. ఇంకా నేను అనుకున్న భిక్షమమ్మ మనసులో నేను వస్తున్నట్టే ఉంటదేమని అనుకున్నా, వచ్చేసరి షాక్ అయిపోయినా మొత్తానికి. మోసం నాని, మోసం కాదు ఇదంతా ఒక సస్పెన్స్. కాదు, మీరు ఇద్దరు ఫస్ట్ కలిసినప్పుడు ఏమని మాట్లాడుకురు? అంటే మిమ్మల్ని గుర్తుపట్టడం జరిగిందా, లేకుంటే ఇట్లా ఏముండే? అంటే ఏమైనా ఎందుకు సెలెక్ట్ చేసుకొని వీళ్ళ విలేజ్కి వెళ్ళి ఎందుకు సెలెక్ట్ చేసి? అంటే ఫస్ట్ శివం వీళ్ళ విలేజ్కి వెళ్ళినప్పుడు ఎట్లా జరిగిందని అంటే 11-12 అయింది. అది నాకు ఒక మిరాకిల్ అనమాట మా ఇంటర్వ్యూ. నిజంగా అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ 11 అయింది కదా, మేము వస్తున్నాం ఇంటర్వ్యూ కంటే, రండి నాన్న ఉదయం నుంచి మేము చూస్తున్నాం కదా రండి అనగానే వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయగానే మాకు అన్ని అరేంజ్మెంట్స్ చేసిందనమాట, ఫుడ్ కానీ లేకపోతే టీ కానీ. అంత నైట్ అయినా కూడా రిస్క్ పడకుండా ఈ పక్కమ్మటోళ్ళ ఉండి కోరస్ పాడేటోళ్ళని పిలిపించి వచ్చేసారి. అప్పుడే అనుకున్నా నేను, అబ్బా ఈ అమ్మ మంచి టాలెంట్ ఉంది ఈ అమ్మకి, అదేవిధంగా నేను సింగర్ను కావాలనే ఆశ కూడా ఆతృత కూడా చాలా బాగుందని అనిపించింది. పోగానే మంచి నన్ను చూసింది, గుర్తుపట్టింది. అమ్మవార్ల కాడికి పోగానే నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా పోయినా. అమ్మ చూసి ఆశ్చర్యపోయింది నిజంగా. ఎట్లంటే అందరూ అట్లా వస్తారు కదా నాన్న, నువ్వు నిజంగా మా ఫ్యామిలీ మెంబర్ లాగానే అనిపించినావు. నువ్వు ఆ స్టూడియోలో చూస్తేనేమో పెద్ద పెద్దగా అవుపడతావు, ఇల్లనేది సేమ్ నా కొడుకు అంత వయసే ఉంది నీది అది అని నన్ను దగ్గర తీసుకొని అమ్మ మాట్లాడింది. ఇంకొక విషయం ఏంటంటే ఇంటర్వ్యూ అయిపోయేసరికి 3 అయిందనమాట. 3-4 అట్లా మార్నింగ్ టైం అయింది. మొత్తం పాడుకొని అది చేసేసరికి వీళ్ళ ఊర్లోనే ఒక సెంటర్లో ఒక టెంపుల్ ఉంటుంది. నేను మా టీంతో నేనేమన్నా అంటే, అన్న భిక్షమమ్మ అమ్మ వాయిస్ చాలా స్పెషల్, అందరి వాయిస్లు వేరే, అమ్మ వాయిస్ వేరే స్పెషల్. నిజంగా అమ్మకు ఒక మంచి ఆపర్చునిటీ దొరికితే ఒక మంచి బిగ్ సింగర్ అయిపోద్ది, మంచి ఛాన్సెస్ వస్తాయి అనుకున్నట్టుగానే ఎవరో ఏదంటారు కదా తదాస్తు దేవతలు తదాస్తు అన్నట్టు కదా, మా ఫోక్ స్టార్ ఛానల్ ఉమామహేశ్వర శంకర్ అనే పాట రీల్స్లో మస్తు వైరల్ అయిందనమాట. ఎక్కడ చూసినా కూడా భిక్షమమ్మ భిక్షమమ్మ ఈ పాట చేయండి అని కామెంట్స్ పెట్టడం వల్ల అమ్మ ఉమామహేశ్వర పాట ఇద్దరం కలిసి పాడినాం అనమాట. పాడి షూటింగ్ చేసినాం. సరే ఫస్ట్ ఆ పాట పాడండి ఒకసారి. ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవరో లేరురా,
హర 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 శంకర ఓం జటాధర ఓం గంగాధర కైలాసవాస కరుణాంతరంగ కాపాడరామము ఓ జడల కంట ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవ్వరూ లేరురా. నీకే వెండి కొండరా నీ వెంటనే పార్వతి ఉండెరా జడబందిల గంగాదేవిరా నీ తనువే నీళ్ళ పూసాయరా ఓ విభూది జంగమా దేవుడా మూకంటి త్రిశూలదారుడా ఓ అడ్డవట్టు ఆది జంగమ దేవా జోల పట్టుకొని జోగాట నీకేలరా అరే నందీశ్వర హర నాగేశ్వర హర ఉమా మహేశ్వర శంకర నీకు సమానులెవ్వరూ లేరురా. శ్రీశైలవాస శ్రీ మల్లికార్జున సిర్ అంతవరకు అట్లా పాడినా ఇట్లా పాడినాం అనమాట. కానీ బాగా మీ ఇద్దరు వాయిస్ సింక్ అవుతుంది తెలుసా. అవును, ఇద్దరు బాగా అంటే కలిస్తే చాలా బాగా వినిపిస్తుంది. సో ఎల్లమ్మ సాంగ్ కూడా పాడితే వినాలని ఉంది నాకు. అంతేనా? మీరిద్దరా ఎందుకో ఆ ఊపు వస్తుంది అనిపిస్తుంది నాకు. రావు తల్లి రేణుకెళ్ళమ్మో మేము రాజుగారు విలువనం పేరేనుకెళ్ళమ్మా. రావు తల్లి రేణుకెళ్ళమ్మో నిన్ను రాజుగారు బిలవనం పేరేనుకెళ్ళమ్మా. తూర్పు రాజులో రేణుకెళ్ళమ్మో టొంగుట్టు ఇయ్యాల తెచ్చినారు రేణుకెళ్ళమ్మా. తూర్పు రాజులు రేణుకెళ్ళమ్మో టొంగుట్టు ఇయ్యాల తెచ్చినారు రేణుకెళ్ళమ్మా. రావు తల్లి రేణుకెళ్ళమ్మా రాజుగారు విలువనం పేరేనుకెళ్ళమ్మా. రావు తల్లి రేణుకెళ్ళమ్మో మేము రాజుగారు విలువనం పేరేనుకెళ్ళమ్మా. రావు తల్లి రేణుకెళ్ళమ్మో నిన్ను రాజుగారు బిలవనం పేరేనుకెళ్ళమ్మా. ఇది పాడినాం తల్లి కాదు ఇంతసేపు ఆ ఊపు రాలేదు, ఇప్పుడు ఆ ఊపు వచ్చింది బలం. అది కాదు డాన్స్ ఆడారు. అవును మనం డాన్స్ ఆడలేడు అంటే ఆ బోనం పడిపోతుంది డాన్స్ ఆడుకోసారి వదిలిపెట్టిండు నాన్న, వదిలిపెట్టిండు కానీ పడుతుందో ఏమన్నా భయం. కాదు అమ్మ డాన్స్ చూస్తే ఏమనిపిస్తుంది అసలు నిజంగా శివ ఎట్లా అంటే ఫస్ట్ గోల్కొండ బోనాలు అనగానే వచ్చింది అమ్మ వచ్చి కొత్తగా ఉంది కదా భయపడుతుంది కదా అమ్మాయి భయపడుతుంది అంటే భయం పోవాలి అని అనుకున్నా. ఒక్కసారి అక్కడ శివశక్తులు అంతా అటాక్ట్ ఏం చేసిరంటే బోనాలు పెట్టిరనమాట. అమ్మ నెత్తిన ఒకటి నా నెత్తిన ఒకటి అట్లా పెట్టడం జరిగేసరికి నేనేమనుకుంటున్నాను బామ్మ వాళ్ళు లెక్క డ్యాన్స్ వేయాలంటే అమ్మని ఏమంటారు వేయాలమ్మా వేయాలి పాట బాగా పాడుతున్నావు అదే విధంగా మంచి డ్యాన్స్ అది ఇదని అంటుంటేసరికి అమ్మ అసలు ఆటోమేటిక్గా ఆ ఫ్లోలో లేపింది బోనం చేతులు దించేసింది మొత్తం ధూమ్ ధామ్ చేసేసింది. అమ్మని చూసి నేను కూడా 2 స్టెప్పులు నేర్చుకుందామని నేను కూడా వేసేసిన. అయితే నువ్వు ఫస్ట్ బయటికి తీసుకొచ్చినావు అమ్మ చెప్పింది ఇంటర్వ్యూలో తీసుకొని వచ్చినావు. సో ఇప్పుడు ఇంత మంచి ఛాన్స్లు వస్తున్నాయి, ఏమనిపిస్తుంది ఫీలింగ్ ఎట్లా? చాలా హ్యాపీగా ఉంది శివ. ఎందుకనంటే ఒక కళాకారుని బయటికి తీసుకురావడం అయితే ఒక ఎత్తు అయితే తనకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఎన్నో ఇంటర్వ్యూస్లలో నా పేరు చెప్పింది అమ్మ. నిజంగా అమ్మకి నేను ఒక్కసారి కంగ్రాట్ చెప్పుకుంటున్నాను. లేకపోతే ఎందుకనంటే ఈ రోజులలో ఒక మంచి పని చేస్తే గుర్తుంచుకుంటారు మర్చిపోతారు వాస్తవంగా చెప్పాలంటే. కానీ నా పేరు ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో నా పేరు చెప్తుంది. నా పేరు చెప్పడం నాకు గొప్పతనం అని నాకు అనట్లేదు. ఎందుకనంటే ఈ రోజులలో ఒక మంచి పని చేయగానే మర్చిపోతున్నారు. అమ్మ అట్లాంటిది ఫోక్ స్టార్ వాళ్ళే ఆ టీం వాళ్ళే నన్ను బయటికి తీసుకొని వచ్చారు. అట్లా తీసుకురావడం వల్లే నాకు మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి అని అమ్మ చెప్పింది. అట్లా అప్పుడప్పుడు మంచి కాల్ చేస్తుంటది అనమాట. అప్పుడప్పుడు ఫన్నీగా మాట్లాడుతుంటా. తల్లి కొడుకు మాట్లాడుకున్నట్టే నాన్న. 2-3 రోజులకు ఒకనాడైతే ఖచ్చితంగా ఫోన్ చేసి ఫోన్ చేస్తుంటది. ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్ గా మనకి ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షో స్టార్ట్ అవుతుంది కదా. ఆ రియాలిటీ షో ఇప్పుడు అమ్మ కొన్ని ఇంటర్వ్యూలు జరిగినప్పుడు అమ్మ నేను బిగ్ బాస్ కి తోలితే నువ్వు పోతావా అని చెప్పిరంట అమ్మకి. అయితే అమ్మ నాకు ఫోన్ చేసి నాన్న బిగ్ బాస్ నుంచి అంట ఫోన్లు వస్తాయంట నువ్వు వస్తే నేను పోతా నాన్న అని అన్నది. అమ్మ అక్కడికి కూడా నన్ను వదలవాలంటే లేదు నాన్న అక్కడ మొత్తం చాలా మంది ఉంటారట కదా. ఫైట్ చేద్దాం అక్కడ ముందేళ్ళు ఉండాలటగా నాన్న అలా తుణుకలు గిట్ట బెటర్ అటగా. ముక్కలు బెటర్ అంటే కొంచెం పెడతారు 2-3 ముక్కలు రోజు ఉండదంటగా. మళ్ళా రోజు ఉండదు. రొట్టెలు తింటావు జొన్న రొట్టెలు తింటావు? ఇష్టమే నాన్న. ఇష్టమేనా? రోజు ఎన్ని తింటావు? 2 సో 2 తింటావు. జొన్న రొట్టెలు ఆడుంటావు మరి ఉండవా? ఉండవు. అయ్యా జొన్న రొట్టెలు ఉండకుంటే కానీ మరి అప్పుడప్పుడు తుణుకలు పెడితేనే బాగు. తాగుతాం కానీ మనం అన్నిసార్లు తాగేటోళ్ళం కావాలన్నా. అదైనా బాబాయికి ఇస్తేనే తాగెత్తాడు బాబాయ్ ఎక్కి కళ్ళు తీస్తాడు. అవునా నాన్న ఎప్పుడు తాగినా అయ్యా? కళలో అనుకుంటున్నాడు.
సరే భూతం రమేష్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? నన్ను ఇంత బయటికి తీసుకొచ్చి ఇంత పేరు తీసుకొచ్చినందుకు నాకైతే అసలు నేను రుణపడి ఉండాలి డాడీకి. నిజం. కానీ నిజం చెప్పాలంటే ఇది మాత్రం ఎవరైనా కానీ ఏ కళాకారుడైనా ఏ విషయంలో అయినా అంటే ఒకళ్ళని పైకి తెచ్చిన వ్యక్తిని మాత్రం అస్సలు మర్చిపోరు. ఎందుకంటే వాళ్ళు తీసుకొస్తేనే మనం బయటకు వచ్చినాం. ఇప్పుడు మనం ఇంతమంది ప్రపంచానికి పరిచయం అవుతున్నాం కాబట్టి అది నేనైనా మీరైనా మరొకరు ఎవరైనా కానీ సో వాళ్ళని మాత్రం అసలు మర్చిపోవద్దు, వాళ్ళని పక్కా గుర్తుపెట్టుకోవాలి. సో నీ సైడ్ నుంచి ఏమైనా ఉందా, ఏమైనా చెప్తున్నావా? ఇక అమ్మ ఏం లేదు, ఒక మంచి సెలబ్రిటీ అయిపోయింది, ఇంకా మంచి ఛాన్సెస్లో రావాలి, పాడాలి. మూవీస్లలో కూడా అమ్మ రీసెంట్గా పాడింది, కొన్ని విషయాలు నాకు చెప్పింది, మంచి మంచి హిట్ సాంగ్స్ అవి. అట్లా ఒక పాట కూడా వినిపించింది, అది మాత్రం సూపర్ హిట్, సూపర్ హిట్, చాలా బాగుందన్నమాట. అవుతుంది. మీ అందరి దయ వల్ల ఇంకా మంచి పేరు రావాలి, నాకు మంచి ఆఫర్లు రావాలి. ఎప్పుడు మంచిగా వస్తాయమ్మా, నీకు మంచి అవకాశాలు వస్తాయమ్మా అన్ను ఎమ్మటే నీకు ఇది మస్తు హిట్ అయిద్దమ్మా అన్నాడు. ఎమ్మటే వినగానే ఈ పాట సూపర్ హిట్ అయిద్దమ్మా అన్నాడు. ఎందుకో పక్కా హిట్ అవుతుంది. సో అంటే నేను చెప్తున్నా కాబట్టి పక్కా అవ్వాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కూడా నేను మిమ్మల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నా. సో ఫైనల్ గా నీ ఫాలోవర్స్ కి మీ వ్యూవర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, లేకుంటే పాటల రూపంలో చెప్తారా? ఇద్దరు కలిసి చెప్తావు నాన్న అందరికీ. అసలు నేను ఇంత బయటికి తీసుకొచ్చి శరణార్జున్ గారికి, భూతం రమేష్ గారికి, దామోదర్ రెడ్డి సారు, సురేష్ బొబ్బిల్ గారికి, ఉదయ్ సార్కు చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీకు అందరికీ ధన్యవాదాలు. మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న శివ ఛానల్కు, మీకు శివ గారికి అందరికి ధన్యవాదాలు చెప్తున్నా సార్. నేను సో ఫైనల్ గా 2 సాంగ్లతో ఎండ్ చేద్దాం. సో మంచి సాంగ్స్ పాడండి. వానదేవుడమ్మా వలలో వాని మాయగాల వలలా, ఎక్కడున్నవయ్యా వలలో సక్కనానదేవా వలలా, కాలము కరువాని వలలో కలవరీల జనులు వలలా, వానదేవుడమ్మా వలలా వాని మాయగాల వలలా, ఇంకా నీకైనా వలలా దయా లేదా స్వామి వలలా, నల నల్లని వాడే వలలో నా సుకండ్ల వాడే వలలా, తెల్ల తెల్ల నోడే వలలో దేశాల పరుడు వలలా, ఎక్కడున్నవయ్యా వలలా సక్కనానదేవా వలలా, చిత్తకారుతోరు పాయే వలలో సీమలు కరువాయే వలలా, ఆరిద్రవరు పాయే వలలో అరకతులొరు పాయే వలలా, మగ పువ్వరు పాయే వలలా మండే సంగి వలలా, ఎక్కడున్నవయ్యా వలలో సక్కనానదేవా వలలా, ఇంకా నీకైనా వలలా దయా లేదా స్వామి వలలా, వానదేవుడమ్మా వలలా వాని మాయగాల వలలా, సీమలు కరువాయే వలలో సిత్తవాన గురిసే వలలా, పాములు కరువాయే వలలో పలేవాన గురిసే వలలా. ఎంత బాగున్నావు నాన్న, అసలు నాకు అట్లా ఫ్లో వచ్చేస్తుంది. అయితే ఇంకేదైనా పాట పాడతారా? ఎలంబాయిలోన దమెర పుట్టెన గంగా, ఎలంబాయిలోన దమెర పుట్టెన గంగా, అలంబాయిలోనే తమెర పూసెన గంగా, అలంబాయిలోనే తమెర పూసెన గంగా, దమెర మీది నీళ్ళు దల్లాడిచ్చన గంగా, దమెర మీది నీళ్ళు దల్లాడిచ్చన గంగా, నీకు నీ వరులేరో నాకు నా వరులేరో, లగ్గా ఉండది పిల్లో లఘు పుణ్యమే గంగా, చంపచ్చాజీరే వచ్చున రామా సిలుక, చంపచ్చాజీరే వచ్చున రామా సిలుక, కొంగున మల్లె పూలో అచ్చం తెల్ల జీరా, కొంగున మల్లె పూలో అచ్చం తెల్ల జీరా. సూపర్. సో నీ ఫాలోవర్స్ కోసం అట్లాగే మా సబ్స్క్రైబర్స్ కోసం ఏదైనా మంచి సాంగ్ ఓకే పాడు. ఖచ్చితంగా ఊపు ఉండాలి, ఊపు ఉండాలి, ఊపు రావాలి. అమ్మా నేను కూడా పాడతా, పాడున్నాను పాడగా కూడా పాడాలి కదా. రైట్, మరి అందుకుంటదా? అందుకుంటది, నాకు తెలియదు ఆ పాట అందుకుంటదా అది. అందుకుంటది. సరే రైట్. ఓకే. మావిరాలెల్లమ్మ పవిడి గద్దెల మీద పండుకున్నది నాగు పాము, ఇది మచ్చ మచ్చల నాగు పాము, మామిదాలెల్లమ్మ పవిడి గజ్జల మీద పండుకున్నది నాగు పాము, ఇది మచ్చ మచ్చల నాగు పాము, ఏయ్ మచ్చ మచ్చల నాగు పాము, ఇది మావిరాలెల్లమ్మ పాము, మచ్చ మచ్చల నాగు పాము, ఇది మామిరాలెల్లమ్మ పాము, ఏయ్ కనుగుడ్లు నల్లాన కంఠము ఎర్రాన, కనుగుడ్లు నల్లాన కంఠము ఎర్ర, అలిగి పన్నది నాగు పాము, మరి ఎంత చక్కని నాగు పాము, అలిగి పన్నది నాగు పాము, మరి ఎంత చక్కనిదమ్మ పాము. సూపర్. అసలు ఇంకొకటి జలవై జజ్జాలవై అంటే అది చాలా డీసెంట్ కదా, పాడతా. ట్రై చేయి. ఓకే.
జాలే ఓసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జాలే ఓసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జలబోయి జల్దారు పోయి జాజికాయల పూత పోయి జలబోయి జల్దారు పోయి జాజికాయల పూత పోయి జారు పోయి జాజికాయల పోత పోయి జాలబోయి జల్దారు పోయి జాజికాయల పూత పోయి ఈ పినాయి జమునయ్యి పక్కనానే సుకనయ్యి నిన్ను పోయి నన్ను పోయి నిలువుట దములయ్యి అదమూలా చూసుకుంటే ఇద్దరన్న కలిసేట్టు అదమూల చూస్తుంటే ఇద్దరన్న కలిసేట్టు జాలే జంగమయ్యా జాలే జంగమయ్యా జాలే జంగమయ్యా జాలే ఓసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా ఏ జాలే ఓసినవేమయ్యో జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా. కానీ నిజం చెప్తున్నా ఒక్క సింగర్ ఉంటే ఏం పాడాలని అనుకుంటుంటారు. అవును. నోటి కలిస్తే మాత్రం అసలు అంత ధూమ్ధామ్. రీసెంట్ గా గోల్కొండకు కూడా వెళ్ళాం కదా శివ, అక్కడికి వెళ్ళినప్పుడు అంత అద్భుతం రమేష్ అన్న అమ్మ కూడా పాట వైరల్ అయింది కదా. అమ్మ మీ పాట చూస్తున్నామని మేము ఇద్దరం ఎంట్రీ అయ్యి పాటలు పాడుతుంటుంటే అక్కడ జనం కానీ మొత్తం అక్కడ మేము వెళ్తుంటుంటే మాకు పోలీస్ వాళ్ళే బందోబస్తు ఇచ్చారు అనమాట మొత్తానికి. బా వీళ్ళు పలానా సింగర్స్ వచ్చిర్రు, మనం వీళ్ళకి మంచిగా సపోర్ట్గా ఉండాలని అస్సలు మొత్తానికి ధూమ్ధామ్ చేసేసినాం. కానీ థ్యాంక్ యూ సో మచ్ భూతం రమేష్. అంటే నాకు అమ్మ గురించి తెలిసినప్పుడు నువ్వే బయటికి తీసుకొచ్చినావు అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో అందుకు అంటే నేను మెసేజ్ చేసిన ఎక్కడ ఉన్నానంటే ఇటు వెళ్తున్నాను కానీ ఆఫీస్ దగ్గర రండి అని చెప్పి మెసేజ్ చేసిన నేను భూతం రమేష్ కి. సో ఇంతకుముందు మీరు వచ్చేటప్పుడే నాకు మెసేజ్ చేసిన, సో ఇక్కడే ఉన్నానంటే సరే ఆఫీస్ కాడికి రండి అని చెప్పేసి అన్నా. అసలు తెలియకుండా నేను పరిశాన్ అయినా నాన్న, అసలు ఇంత షాకు అట్లా ఇంత షాక్ ఎప్పుడు జరగలేదు. ఇంటర్వ్యూ అంటే ఏదో ఒకటి ఉండాలి కదా మజాకా. నాకు మంచిగా అనిపించింది నాన్న, అసలు భలే ఉంది. భలే అనిపించిందా? నిజంగా నాన్న. సరే మమ్మల్ని ఎప్పుడు పిలుస్తున్నాం ఇంటికి? రేపు రారు నాన్న, రేపు కాదు కానీ ఆదివారం నాడు రారి. నువ్వు ఎంత మందికి శిక్షణ ఇచ్చినావు వాళ్ళందరితోటి సంథింగ్ ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు వస్తా. వస్తావా నాన్న? ఓకేనా? ఉన్నాడా లైన్ లో ఉండరా డాడీ అని అన్నా. సంతోషం. ఇద్దరు మాట్లాడుకుంటారు మంచిగానే. అంటే వాళ్ళది అంటే ఈ పాట పాడుతుంటే భూతం రమేష్ పాడుతుంటే పాడు అన్నట్టు పక్క నుంచి ఇట్లా అందిస్తుంటే అయిపోయి అందుకుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే పిలవగానే వచ్చినందుకు అమ్మా, నువ్వు అంత దూరం నుంచి వచ్చినావు నల్గొండ నుంచి. నువ్వు కూడా నేను జస్ట్ ఇట్లా మెసేజ్ చేయండి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. ఇట్లాగే మీకు ఇంకా మంచి పేరు రావాలి. కానీ మాకు పోటీ ఇస్తున్నాను యాంకర్ గా. అంటే ఫోక్ సింగర్ గా స్టార్ట్ చేసిండు జర్నీ, ఇప్పుడు యాంకర్ గా మాకు పోటీ ఇస్తుండు. అంతే కదా, చేయొద్దు కదా అట్లా. అట్లేం లేదు, చేయొచ్చుగా నాన్న. ఎప్పటికి సత్తా ఉందో వాడకి చేస్తాను. నేను జోక్ చేసిన. సో టాలెంట్ ఉన్న ఎవ్వడు ఆపలేడు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్లాగే అసలు అన్ని కట్టలు దించుకొని ఒక మంచి స్టేజ్ లో ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకొక 1 minute శివ చెప్పనా? ఏంటంటే నువ్వు చెప్పగా నేను వచ్చిన కదా, మరి మీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చిన. ఓకే, నువ్వు ఎప్పటి నుంచో రమేష్ ఒకసారి శివ స్టూడియోస్ ని విజిట్ చేయని అన్నావు. చాలా టైమ్స్ చెప్పినా నేను కొంచెం టైం వల్ల రాలేకపోయినా, అందువల్ల అప్పుడు రాలేదు కాబట్టి అదే గిఫ్ట్ ఇప్పుడు మీకు ఇస్తున్నా. రైట్ అమ్మా, ముందుగా శివ నాకు కాల్ చేసిన అంతేనా? అయితే ఓకే అమ్మా, మొత్తానికి అయితే నీ కొడుకు ఈ చీర తీసుకొని వచ్చిండు. అసలు ఎంత బాగా తెచ్చిన నాన్న, అమ్మకు ట్రెండ్ కొత్త మోడల్ చీర ఇది. అంతేనా? ఇప్పుడు నడిచే చీరలు ఇవి. అవునానా? అసలు థ్యాంక్ యూ డాడీ. ట్రెండ్ ఉన్న చీర కాదు, ట్రెండ్ ఉన్నది కూడా నువ్వే కదా. అవునా? అసలు శివ నీకు కూడా మంచి సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే నా దగ్గర రావడమే కాదు, నా కోసం ఇది తేవడం చాలా హ్యాపీ. నిజం చెప్తున్నా. ఇక నా సైడ్ నుంచి కూడా ఒక చిన్న, ఎందుకంటే మా స్టూడియోకి వచ్చిన వాళ్ళకి ఒక చిన్న అది ఇస్తున్నా, ఒక గిఫ్ట్ ఇస్తున్నా. అదే అది చిన్నది, పెద్దది అనుకోకండి. సో మా శివ స్టూడియోస్ త్రూ కూడా మీ ఇద్దరికి ఒక చిన్న గిఫ్ట్ నా సైడ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇట్లాగే మీరు అంచెలంచెలుగా ఇంకా ఎదగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీకు కూడా.